వరుసగా జరుగుతున్న పరిణామాలతో అలానే కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీలో నెంబర్ 2గా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోయారు. తనతో పాటు మరో 60 మంది మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టుల పని అయిపోయినట్లేనా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికే పెద్ద దెబ్బ అనుకోవచ్చు. డెఫినెట్ గా అంటే ఉద్యమానికి సంబంధించి పెద్ద దెబ్బ అంటే ఆల్రెడీ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో ఛత్తీస్గఢ్లో లేకపోతే మిగతా చోట్ల జరుగుతున్నారో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లేకపోతే లిస్టెడ్ కంపెనీస్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లోగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖతం చేస్తామన్నట్టు, ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ లక్ష్యం సాధిస్తామన్నట్టు ఈ ఆర్థిక సంవత్సరంలోగా మావోయిస్టులను ఏరిపారేస్తామని ఓపెన్గానే అమిత్ షా డిక్లేర్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మిగిలింది చాలా మంది పిడికాడు. ఎందుకంటే కొత్తగా రిక్రూట్మెంట్ బంద్ అయింది, కొత్తగా మావోయిస్టులకు వెళ్లేవారు చాలా తగ్గిపోయిన పరిస్థితి. సో ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ తమ గమ్యాన్ని సాధించాలంటే సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం అన్నది సాధించడం కల్లా అన్నది ఇంకా అర్థమైపోయినప్పుడు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? అయితే చావాలి, లేకపోతే లొంగిపోయి బయట ఉండి రాజకీయాల్లోకి రావడం ద్వారానో ఇంకెందుకంటే నేపాల్లో వచ్చారు. నేపాల్లో ప్రచండ మావోయిస్టే అక్కడ ప్రధానమంత్రి అయిపోయినారు. ఇక్కడ సీతక్క తెలంగాణలో మంత్రిగా ఉన్నారు. సో రాజ్యాధికారంలో ఉన్నారు కదా ఆమె కూడా. సో ఆ విధంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి 60 మంది ఒకసారి లొంగిపోవడం వెనక చాలా తక్కువ మంది, ఇంకా 150-200 మంది ఉంటారేమో. ఎందుకంటే సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా చాలా మంది చనిపోయారు లేకపోతే లొంగిపోయారు, అది జరిగిపోయారు. సో సిగ్నిఫికెంట్ ఇప్పుడు ఉన్నది గడ్చిరోలి మహారాష్ట్రలో, బీజాపూర్ ఛత్తీస్గఢ్లో, ఇటువంటి ఏరియాస్ లో మాత్రమే ఒక పాకెట్ కన్ఫైన్ అయ్యారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ప్రజెన్స్, ఆల్మోస్ట్ నిల్ ప్రజెన్స్ అయిపోయింది. సో అక్కడ కూడా వాళ్ళు ఎలిమినేట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఈ ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత, డ్రోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈజీగా కదలికల్ని పసిగట్టచ్చు ఎంత అడవిల్లోకి అయినా. సో ఆ కష్టమైన నిర్ణయానికి వచ్చారు కాబట్టి వాళ్ళ ఆయనతో పాటు లొంగిపోయారు. ఆయన పార్టీతో విభేదించి ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి. సో అనుకున్నట్టే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చర్చలు సిద్ధమని చెప్తున్నారు. బట్ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదు. లొంగిపోండి, అందరు లొంగిపోండి, ఆయుధాలు వదిలేసి లొంగిపోండి, ఓకే. బట్ అదర్వైజ్ చర్చల పేరుతో మళ్ళీ బలం పెంచుకుంటే కష్టం కదా అంటారు. మాట్లాడదాం. మనతో పాటు జంపన్న గారు ఉన్నారు, మాజీ మావోయిస్ట్. అదేవిధంగా మురళీ మనోహర్ గారు, ఏబీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు ఉన్నారు. శరత్ గారు కూడా జాయిన్ అవుతారు జూమ్లో. అదేవిధంగా వి ప్రకాష్ గారు, హరిగోపాల్ గారు కూడా మనతో పాటు చర్చలో జాయిన్ అవుతారు. ముందుగా జంపన్న గారు, సో ఇవాళ జరిగింది ఏదైతే ఉందో, ఇవాళ ఈయన లొంగిపోయిన తర్వాత, మల్లోజుల లొంగిపోయిన తర్వాత ఇంకా దాదాపు యాక్టివ్ అంటే సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇంకెంతమంది ఉద్యమంలో ఉన్నారు, ఇంకెంతమంది లొంగిపోవచ్చు? ఇప్పుడు మనకు వచ్చిన సమాచారము అభయ్ నాయకత్వంలో 60 మంది లొంగిపోతున్నారనే వార్తలు మనకు వచ్చినాయి. దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మొత్తం భారతదేశం లోపల అంటే ఇంత సంఖ్య అంటే వాస్తవంగా 60 సంఖ్య పెద్దని కాదు. వాస్తవంగా ఈ 60 మంది లోపల స్టేట్ కమిటీ మెంబర్స్, డివిజన్ కమిటీ మెంబర్స్ అంటే కీలకమైన వాళ్ళు కూడా చాలా మంది లొంగిపోతున్నారనే వార్తలు ఏవైతున్నాయో చాలా న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. వాస్తవాలు ఉండొచ్చు, దాదాపు అవే ఉంటాయి. ఏమైనా ఉంటే కొద్దిమంది కార్యకర్తలు ఉండొచ్చు, సాధారణ కార్యకర్తలు ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఇంత సంఖ్య లోపల ఈ రకంగా సరెండర్ కావడం అనేది మావోయిస్టు పార్టీకి కొంత నష్టమేది, తీవ్రమైన అంటే ఒక పొలిటికల్ నష్టం మీనింగ్ ఒక పొలిటికల్ నష్టం అది. తర్వాత దీని యొక్క ప్రభావం అనేది దేశంలో అంటే వాళ్ళు ఒరిస్సాలో ఉన్నారు, మహారాష్ట్ర ఉన్నారు, లేదా జార్ఖండ్ లో ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలు ఏమైనప్పటికీ ఒక కీలకమైన ప్రభావాన్ని వేస్తుంది. వాస్తవంగా ఈ సంఖ్య మావోయిస్టు పార్టీ లోపల ఇదొక మైనారిటీ నా దృష్టిలో. ఇది ఎందుకంటే మెజారిటీ కాదు. అంటే కేంద్ర కమిటీ మెంబర్స్ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి, రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి, ఈ మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ మైనారిటీ అయినప్పటికీ ఈ మైనారిటీ అనేది ఉందో ఆ పార్టీ పైన అంటే ఒక ప్రభావం వేసి
అంటే వాళ్ళను కూడా మిగిలిన వాళ్ళను కూడా అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు సమస్య ఎక్కడుంది అంటే చాలా కాలం 1.5 year నుంచి కూడా నష్టాలు పోతుంది మావోయిస్ట్ పార్టీ. కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం దెబ్బతింటుంది. కాబట్టి ఈ పరిస్థితి లోపల మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే సరెండర్ కావడానికి అంటే రాజకీయ చర్చలు అవి బంద్ అయిపోయినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా సరెండర్ కావడానికి కూడా ఏంటంటే అవకాశాలు అంటే పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిన సరెండర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అభయ్కి సంబంధించి వచ్చినప్పుడు అభయ్ సాయుధ పోరాట విరమణ ప్రకటనకు సంబంధించింది దాదాపు అంటే నెల రోజుల నుంచి 3-4 లేఖలు రాసి దాంట్లో స్పష్టమైన తన వైఖరి ఏదైతే ఉందో సాయుధ పోరాట పరిస్థితులు లేనప్పుడు అంటే ఇప్పుడు ఏదైతుందో దానికి సంబంధించిన ఆయుధాలు వదిలేసి అంటే తిరిగి బయటకు వచ్చి చట్టబద్ధ పద్ధతిలో కూడా ప్రజలను ఆర్గనైజ్ చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి అనేది ఉందో అంటే దాంట్లో తను గ్రహించిన విషయం విస్తారంగా రాయడం జరిగింది అది. కాబట్టి ఇక్కడ అంటే తను కూడా ప్రజల కోసమే అని మాట్లాడుతుండ్రు. అయితే ఇప్పుడు సాయుధ పోరాటం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే అన్నారో కొంత దూషణలు ఎక్కువ ఉన్నప్పటికీ అంటే సాయుధ పోరాట విరమణ అన్న వాళ్ళను కొంత దూషించడం జరుగుతుంది. కాబట్టి దూషణ ఏదైనప్పటికీ కూడా అంటే వాళ్ళు నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఆలోచించాలని చెప్తున్నా. లేదు నేను అంటే వాళ్ళు సాయుధ పోరాటం పరిస్థితులు లేనప్పుడు మీరు త్యాగాలు ఏవెత్తున్నాయి అవి అంటే అనవసరమైన త్యాగాలు కానీ నేను గుర్తు చేస్తున్నా. లేదో మీరు చేస్తున్నట్టు అది మీకు సంబంధించిన ప్రజాస్వామిక హక్కుగానే ఎవరైనా గుర్తిస్తారు. సరే అది ప్రజాస్వామిక హక్కు అనుకున్నప్పుడు ఇక్కడ రాజ్యం ఉంటది ఎంత జరుగుతుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అభయ్ నాయకత్వంలో సరెండర్ అవుతున్నారో వాళ్ళు రేపు వాళ్ళ ప్రోగ్రామ్ ఏమిటి అనేది ఉందో మనం గమనించాల్సి ఉంటది. ఓకే, సో అంటే ఇప్పుడు ఒకటి అభయ్ నాయకత్వంలో 60 మంది వస్తున్నారని చెప్పారు. ఇంకెంతమంది మిగిలి ఉండొచ్చు యాక్టివ్ మావోయిస్టులు? నా దృష్టిలో ఉండేది చాలా చిన్న మైనార్టీ. వాస్తవంగా ఒరిస్సాలో ఉన్నారు, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఒరిస్సా లేదా జార్ఖండ్ లో ఉన్నారు, లేదా ఛత్తీస్గఢ్ లో ఉన్నారు. వాస్తవంగా ఛత్తీస్గఢ్ లోపల కూడా ఇప్పుడు ఏదైతే మాడ్ ఉత్తర బస్తర్ గడ్చిరోలి కమిటీలు ఎవరైతే ఉన్నారో అంటే అభయ్ సాయుధ పోరాట విరమణను సపోర్ట్ చేసిన ఈ కమిటీ లోపల కూడా మొత్తంగా ఆ డివిజన్ లో ఉన్న సంఖ్య కూడా రాలేదు. ఆ డివిజన్ లో ఉన్న సంఖ్య ఏదైతే ఉందో ఇంతకంటే ఎక్కువ ఉంటది, చాలా ఎక్కువ ఉంటది. నాకు కరెక్ట్ గా తెలియదు కానీ ఎక్కువ ఉంటది. కాబట్టి అంటే అందరూ అక్కడ మొత్తంగా ఈ జిల్లాల నుంచి అందరూ వచ్చిండ్రనేది మనం భావించాల్సిన పని లేదు. అది తర్వాత వెస్ట్ బస్తర్ అన్నది, దక్షిణ బస్తర్ అన్నది, తెలంగాణ ఉన్నది, ఇతర రాష్ట్రాలు కాబట్టి తెలంగాణలో కూడా ఉన్నారా? తెలంగాణలో కూడా ప్రెజెన్స్ ఉందా? ఇంకా ఉన్నారు కదా, తెలంగాణలో కూడా ఉన్నారు కదా. ఎక్కడ భద్రాచలం ప్రాంతంలో ఉన్నారా లేకపోతే ఎక్కడ? బీజేపీ కూడా ప్రకటించింది కదా తెలంగాణ లోపల కూడా కొంత సంఖ్య ఉన్నారు. సరే వాళ్ళు ఎక్కువ భాగం ఏంటంటే ఛత్తీస్గఢ్ లో ఉంటారు. ఛత్తీస్గఢ్ లో ఉంటారు కానీ తెలంగాణ భూభాగంలో ఉన్నారా ఇంకెవరైనా? తెలంగాణ భూభాగంలో ఉండడం అనేది తక్కువ. వాళ్ళు ఎప్పుడైనా దాదాపుగా అంటే 2005-6 తర్వాత నుంచి గత 20 సంవత్సరాలుగా అంటే తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఎన్కౌంటర్ గురి కావడం, మళ్ళీ ఛత్తీస్గఢ్ లో పోయి ఉండడం అనేది సాధారణంగా ఉండే ప్రక్రియ అది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నారని మనం ఏం భావించలేం మనం. అయితే వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తారు కొంతవరకు తెలంగాణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏదో ఒక మేరకు ఏదో ఒక రకంగా ఒకరిద్దరు పంపి లేదా ఏదో రకంగా కొంత యాక్టివిటీ ఆ బార్డర్ లో కొంత చేస్తారు. అది చాలా తక్కువ అది. ఓకే మురళీ మనోహర్ గారు, ఏంది ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్? ఈ ఫైనాన్షియల్ ఎండ్ లోగా మొత్తం మావోయిస్ట్ అనేవాళ్ళు ఉండరు అని అమిత్ షా చెప్పారు. అది సాధ్యం అవుతుందా? టార్గెట్ రీచ్ అవుతున్నారా? ముందే అవుతుంది, అంతవరకు కూడా పోదు. ఒక్కళ్ళు కూడా మిగిలరు. సాయుధులు మిగిలరు. ప్రాణాలతో మిగిలితే సంతోషించాలి. అందరూ ఎంతమంది మిగిలితే అంత సంతోషించాలి మనమంతా కూడా. ఎందుకంటే ప్రాణాలు పోవాలని ఎవరం కోరుకోం కదా. కనుక మార్పు సంభవిస్తుంది మెల్లమెల్లగా. ఆలోచిస్తూ ఉన్నారు. మారిన పరిస్థితులు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను గమనిస్తున్నారు. ఇది ఒక అవుట్డేటెడ్ మూమెంట్. ఇది ఇప్పుడు కూడా రాతి యుగం లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కనుక మారిన పరిస్థితుల అనుగుణం ఒకటి భరత్ గారు, ఈ భూమి మీద నేను విన్నది ఒక పెద్ద ఆయన చెప్పాడు. బ్లిడ్జ్ పత్రిక యజమాని ఒక రోజు అయోధ్య అది సంభవించినప్పుడు మొదటిసారి ఆయన సమర్థించారు. ఆయన పేరు గుర్తు రావడం లేదు. బ్రిడ్జ్ ఎందుకు ఇలా అయిపోయారు మీరు?
బీజేపీని సమర్థిస్తున్నారు అని అంటే అయోధ్య విషయంలో ఆయన బుద్ధి మార్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆయన ఏమన్నాడంటే ఈ భూమి పైన ఒకే జంతువు ఎప్పుడు మారదట, అది గాడిదనట. కనుక నేను గాడిదని కాదలుచుకోలేదని అన్నాడు. కనుక మనిషి అనేవాడు ఏంటంటే, ఇది కించపరచడం కాదు కానీ, మనిషి అనేవాడు ప్రతి నిత్యము మారుతూనే ఉంటాడు. పరిస్థితులకు అనుగుణంగా వీటికి అనుగుణంగా మనిషి అనేవాడు మారాలి. అప్పుడు ఆ రోజుల్లో అది కరెక్టే ఉండొచ్చు, తప్పకుండా భూస్వాములు దోపిడీ ఇవన్నిటి కూడా విపరీతంగా ఉండేది, పరిష్కార మార్గాలు కూడా కనపడేది కాదు, ఆయుధమే కరెక్ట్ అనుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇంకా ఈ రోజుల్లో మెల్లగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు సరెండర్ అవుతున్నటువంటి మల్లోజు వాళ్ళ లెటర్ కరెస్పాండెన్స్ ఇప్పుడు కాదు కదా, కొన్ని నెలలుగా జరుగుతుంది, నంబాల ఉన్నప్పటి నుంచి ఇది జరుగుతుంది అనే విషయం వాళ్ళు చెప్తున్నారు. అయితే కొందరు జీర్ణించుకోలేక ఇప్పుడు చర్చ అంతా ఏం చేస్తున్నారంటే ద్రోహి లాంటి పదాలు, కోవట్టుగా మారారు లాంటి పదాలు ఇవన్నీ కూడా వాడుతున్నారు. ఇన్సైడ్ ఏందనేది మనకు తెలియదు, కానీ ప్రపంచం మారుతుంది. ఈ రోజు ఏముందండి, గాజా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఎన్ని ఏళ్లుగా, దశాబ్ద కాలాలుగా మారణ హోమం, రక్తపాతం, కూర్చొని మాట్లాడుకునే ఒక స్థితి, ఆయుధాలు పారవేసి ఎవరికి వాళ్ళు సరెండర్ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రపంచం అంతా కూడా మారుతున్నటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ కూడా ప్రభుత్వము మొదటిసారి తన డ్యూటీ తాను చేసింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇది ఏదైతుందో, డ్యూటీ ఏదైతుందో ప్రభుత్వాలు చేయాలి. చర్చ చేస్తే అయిపోతుంది కదా, ఏమండి వాళ్ళు చర్చలకు రెడీ ఉన్నారు. కొద్దిమంది అంటారు పాకిస్తాన్ తో చర్చలకు సిద్ధంగా, ఇప్పుడు ఎందుకు చర్చకు సిద్ధం లేదని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ దేశంలో ఎన్కౌంటర్ అనగానే పిల్లవాడిని అడగండి రోడ్డు మీద, ఎన్కౌంటర్ అనండి, బూటకం ఎన్కౌంటర్ అంటారు. అంటే మావోయిస్టులు చర్చలు చేసి ఈ దేశంలో ఎన్కౌంటర్ అంటేనే బూటకం ఎన్కౌంటర్ అన్నట్టుగా అయిపోయింది. అలాంటిదే చర్చలు కూడా బూటకమే. ఇవన్నీ కూడా వ్యూహంలో భాగమే. ఒక సస్టైనబుల్ ఇది ఎఫర్ట్, కంటిన్యూస్ ఎఫర్ట్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్ ప్రభుత్వం పెట్టడం కారణంగా ఈ క్రెడిట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎక్కువ మారణ హోమం జరగకుండానే చూస్తున్నారు. సాధ్యమైనంత వరకు మీరు ఇప్పుడు 60 మంది సరెండర్ అయ్యారు, 61 వారితో కలిపి అని అనుకుంటున్నాం, కానీ కొన్ని వందల వేల మంది సరెండర్ అవుతున్నారు నిశ్శబ్దంగా. కనుక చస్తున్న వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. దానివల్ల భయకంపితులై తుపాకులు వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆలోచన చేసి తుపాకులు వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా మార్పు అనేది సంభవిస్తుంది. కనుక నయానా భయానా ఒక తుపాకే ఉండాలి. దయచేసి నేను అంటే చట్టం గురించి మాట్లాడినప్పుడు దేశంలో నిజంగా ప్రజాస్వామ్యం వరదిల్లుతుంది అని ఎప్పుడు అంటామంటే, ఒకే తుపాకీ రాజ్యాన్ని నడిపించాలి. రెండవ తుపాకీ మావో తుపాకీ లేదా అంబేద్కర్ తుపాకీ, ఒక్క తుపాకీ రాజ్యాన్ని ఏలాలి. కనుక చర్చ ఇది జరగాల్సింది ఇప్పుడు. కనుక హీరో వర్షిప్ చేసి ద్రోహం చేశారు, అయ్యో ఇన్నేళ్ల త్యాగాలు, 50 ఏళ్ళు చేశారు, 60 ఏళ్ళు చేశారు, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానాలు కూడా చేశారు. నో ప్రాబ్లం, వాళ్ళను మనం అప్రిసియేట్ చేద్దాం. కానీ మారుతున్న వాళ్ళను అప్రిసియేట్ చేద్దాం ఇప్పుడన్నా కనీసం. వాళ్ళని కూడా మళ్ళా ద్రోహులు అని చెప్పేసి మళ్ళా హీరో వర్షిప్ చేసి మళ్ళా కొంతమంది పిల్లలను అన్యాయంగా అడవులకు పంపేటువంటి చర్చలు ఇక్కడ జరగొద్దు. టీవీలో డిబేటుల్లో ఇప్పుడు జరగాల్సింది సరెండర్ అయిన వాళ్లే హీరోలు. దేశం కోసం, సమాజం కోసం బ్రతికుండి పోరాటాలనే నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు గొప్పోళ్ళు. కనుక వాళ్ళకు నేను జైజేలు పలుకుతున్నా, మల్లోజులకు నేను జైజేలు పలుకుతున్నాను. వారితో పాటు 60 మంది కాదు కదా, 60,000 మంది ఉంటే కూడా వాళ్ళందరూ కూడా మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ఇతర మావోయిస్టులకు సందేశంగా పనిచేస్తుందా? ఇంకా మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇది. ఇటువంటి స్ఫూర్తి ఇంకొకరు ఇవ్వలేదు ఇంతవరకు. మల్లోజుల వేణుగోపాల్ గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఎటువంటిది అంటే, మారుమూలలో ఎక్కడో ఉన్నటువంటి తుపాకీ పట్టుకొని ఇంకా పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తప్పకుండా స్ఫూర్తి పొందుతారు. అంత పెద్ద నాయకుడే వచ్చి తుపాకులు పారవేసి సరెండర్ అవుతున్నారు. కనుక ఇది పిరికితనం కాదు, ఇది ధైర్యంతో కూడినటువంటి పని. ఇది చాలా ధైర్యంతో కూడినటువంటి పని. కనుక ఆయన ఒక మేధావిగా ఎంతో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. 50 ఏళ్లు జీవితాన్ని సమర్పించినటువంటి వ్యక్తి అతను. ఊరికే ఆషామాషిగా ఈడ మైక్ల ముందు ఏసీలో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చిన వ్యక్తి కాదు అతను.
పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే దేశంలో మాదిగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. కనుక అభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలి. నిమ్న వర్గాలను తప్పకుండా రాజకీయ పార్టీ పెట్టాలి మల్లోజుల గారు. వారి వెంట నడవడానికి సామాన్య జనం కూడా సిద్ధంగా ఉంటారు. చర్చలో వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు, శరత్ గారు కూడా ఉన్నారు. శరత్ గారు, ఏంది మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? ఒక్కటి సార్, యాక్చువల్లీ అంటే ఐ మీన్ మై కాలేజ్ డేస్ లో నేను కూడా ఈ విప్లవ రాజకీయాలతో ముడిపడిన వ్యక్తిని. యూనివర్సిటీలో రాడికల్ స్టూడెంట్స్ RSU. అయితే నేను ఎప్పుడు కూడా అంటే ఆ పరిస్థితులను గమనించిన వ్యక్తిగా, అంటే తర్వాత నేను జర్నలిజం లోకి వచ్చినాక కూడా when I became a reporter in ఈనాడు late in 1983. ఎందుకు ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఒక డౌట్ చెప్పాలి. ఎందుకంటే నేను కాలేజ్ డేస్ వచ్చేసరికి కూడా ఉంది ఉద్యమం, బట్ RSU లేదు అప్పుడు. నాకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఎందుకు అప్పుడు అగ్ర కులాల వాళ్ళే మళ్ళీ అప్పుడు RSU లో ఉన్నారు? ఇప్పుడు జార్జ్ రెడ్డి అయినా, లేకపోతే ఇప్పుడు మీరు అగ్ర కులమే, లేకపోతే ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ వెలమ కులం. ఇక్కడ అగ్ర కులము, తర్వాత నీచమైన కులము, లేకపోతే తక్కువ అట్లా కాదు. అగ్ర కులాల వాళ్ళే అప్పుడు ఎందుకు RSU వైపు? దానిలో కూడా లీడర్షిప్, కొండపల్లి సీతారామే లీడర్షిప్ అగ్ర కులాల నుంచి ఎందుకు ఉంది అప్పుడు RSU లో? ఇది ఏంటంటే ఉద్యమాన్ని నీరుగార్చడానికి కావాలని ఈ కులతత్వాన్ని అంతా రెవల్యూషనరీ రాజకీయాలకు ఆపాదించినారు తప్ప అక్కడ అందరూ సమానమే, ఒక సమానమైన ఆలోచన సరళి ఉంటది, ఒక పద్ధతి ఉంటది. తర్వాత ఈ దోపిడీ, దౌర్జన్యము, ఈ బూర్జో పార్టీలు ప్రజాస్వామ్యం పేరు మీద చేస్తున్నటువంటి నాటకాలు, బూటకాలను చూసి రోసిపోయిన వాళ్ళు అక్కడికి వచ్చినారు సార్. ఎంతమంది మా కామ్రేడ్స్ ప్రాణాలు కోల్పోయినారు, ఎంతమంది ప్రాణత్యాగం చేసినారు అనేది చెప్పనలవి కాదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను కృష్ణమాచారి అని ఒక డీజీపీ ఉండేది సార్. యాక్చువల్లీ హీ ప్రపోజ్ దిస్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఏమని అంటే, మొత్తంగా రాష్ట్రంలో ఎంతమంది అప్పుడు PWG అనేవాళ్ళు, పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లెక్క తీసేసి వీళ్ళందరినీ ఎంత కాలంలో మట్టు పెట్టచ్చు అనేటువంటి ఒక ప్లానింగ్ తీసి ఇచ్చినాడు. ఇచ్చేసేసి ఒక పద్ధతి ప్రకారంగా అప్పుడు కరీంనగర్ లో ఒక SP ఉండేవాడు. ఆయన వీళ్ళు కొంతమంది మీనా అని ఒకతను, ఇట్లా కొంతమంది ఆఫీసర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పట్టి ఎన్కౌంటర్లు చేయడమే వాళ్ళ ఒక విధి. ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇట్లాంటి చాలా చాలా కార్యక్రమాలు చేసినారు సార్. తర్వాత అరవిందరావు అని డీజీపీ ఉండే కదా, ఆయన కూడా SP వరంగల్ ఉన్నప్పుడు చాలా పరమ కిరాతకమైన వ్యవహారాలు చేసినాడు. నేను ఈనాడులో ఉన్న రోజులలో కొన్ని వార్తలు వీళ్ళకి సంబంధించి రాసినప్పుడు ఇది ఇట్లా అని అన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేయడానికి కూడా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఈ ఎన్కౌంటర్ అనేది బూటకం అని మన మిత్రుడు ఇప్పుడు చెప్పినాడు కదా, నిజంగా అది బూటకం, మరుమాటికి బూటకమే. ఎంతో మందిని తీసుకొని పోయి కాళ్ళు వేళ్లు కట్టి చాలా నిర్దాక్షిణ్యంగా చంపినారు అనే దాంట్లో రవ్వంతా కూడా డౌట్ లేదు. నేను ఒక లాయర్ గా, యాక్చువల్లీ నేను లా ప్రొఫెషన్ ఎన్నుకొని జర్నలిజం వదిలేట్టుకొని లా ప్రొఫెషన్ కి వచ్చినాక కూడా చాలా సార్లు ఈ విషయాల మీద నేను నా అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడిని. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చట్టానికి, ఒక శాసనానికి, ఒక రూల్ ఆఫ్ లాలో ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకు ఎన్కౌంటర్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు సార్. వాళ్ళు పోలీసులు కాలుస్తున్నారు, మందుపాత్రలు కాలుస్తున్నారు సార్. మీకు ఒక క్వశ్చన్ చెప్పానా, ఇది అవతల వాడు కాలుస్తున్నప్పుడు నేనేం చెప్తా అంటే, ఇప్పుడు మా ధర్మపురి పక్కన బట్టపల్లి పోతారంలో పోలీస్ జీబ్ అని పెళ్లి పోయిన వాళ్ళు 12 మందిని చంపారు. మందుపాతలు పెట్టి చంపుతున్నప్పుడు ఎన్కౌంటర్ చేయకుండా ఏం చేస్తారు? అవతల వాడు చంపుతున్నప్పుడు నేను గాంధీజీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపు అన్నాడు, కాలిస్తే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప అన్నాడు. అంతే తప్ప కాలిస్తే గనక నా ఛాతి చూపించని చెప్పలేదు. కొడితే ఓకే, చంపితే గిట్ట వాడు చంపకపోతే ఏం చేస్తారు మరి పోలీసులు? అట్లా కాదు భరత్. విషయం ఏంటంటే, తప్పు ఏ పక్షాన్ని నుంచి జరిగినా, వీళ్ళు అమాయకులను చంపినా మేము కండెమ్ చేసిన వాడు. ఎందుకంటే ఒక్కొక్క చోట కొన్ని సందర్భాలలో తప్పుడు నిర్ణయాలతో కొంతమంది మంచి మంచి వ్యక్తులను కూడా చంపినారు. కొన్ని సందర్భాలలో నో డౌట్ బూటకప్ ఎన్కౌంటర్లు జరిగాయి, దెబ్బతిన్నది. మరి ఇప్పుడు బూటకప్ ఎన్కౌంటర్లు జరిగాయి, ఫేక్ ఎన్కౌంటర్ జరిగాయి. కానీ అక్కడ వర్గశత్రువు నిర్మూలన అన్నప్పుడు పోలీసుల్ని వీళ్ళు బూటకంగా చాటుగా వచ్చి మందుపాత్రలు వేల్చాలని చంపినప్పుడు
వాళ్ళు అదే విధంగా గేమ్ ప్లే చేశారు. మీరు ఒకటి సబ్స్క్రైబ్ చేశారు అంటే యాక్చువల్ ఏంటంటే ఈ బూర్జువా టైప్ ఆఫ్ థింకింగ్ అనేది ఎట్లుందంటే నెసెసరీగా పోలీసులను చూడంగానే నక్సలైట్లు ఆయుధాలు తీసేసి చంపుతున్నారు, వాళ్ళను చూడంగానే చంపేసి ఇది ఒక రకమైన రాంగ్ సార్. కవ్వింపు చర్యలు లేకుండా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఇప్పుడు ఇంత ఆయుధాలతో ఉన్నటువంటి వీళ్ళ పోలీసులను అడవులలోకి పంపించి మొత్తం జల్లెడ పట్టించేసేసి కనబడ్డ ప్రతి మనిషి మీద షూటెడ్ సైట్, ఇది ఏ రాజ్యాంగాల్లోని ఏ అధికరణం కింద ఈ అధికారం వస్తుంది ప్రభుత్వానికి చెప్పండి దయచేసి ప్లీజ్. I want to know. I've been practicing the constitution. I'm a lawyer by profession. I have fought many cases. Tell me which provision of the constitution empowers the police to undertake combing and to shoot at sight. ఏ రాజ్యాంగం ప్రకారము తుపాకులు పట్టుకొని రాజ్యాలు ఏలుతున్నారు, 20 రాష్ట్రాలను ఏలుతున్నారు. ఏలితే కూడా పబ్లిక్ తో ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం చేతులు కట్టుకొని నిలబడాలి, చట్టబద్ధంగా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. అవతల వాడు తుపాకుతో మందు పాత్రలు పెట్టి లేపుతూ పోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాలి. ఇది ఎక్కడి పద్ధతి నాకు అర్థం కాదు. బుద్ధి ఒక్కడికే చెప్తే ఎట్లా అని అంటున్నా. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. మరి రక్తపాతానికి అంతెప్పుడు సరే ఎంతసేపు పోలీసు చట్టవిరుద్ధము చట్టబద్ధత లేకుండా పోలీసులు ఉన్నారు అనేది మనం ప్రశ్నిద్దాం తప్పకుండా. కానీ వాడికి ఎవడు బుద్ధి చెప్పాలి? రాక్షసుడికి కాకతీయ ట్రైన్ కింద బాంబులు పెడితే సారీ తప్పు అయిపోయిందంటే ఏం చెప్పాలి? ఇది ఎక్కడి గోలా నాకు అర్థం కాదు. అసహనంగా సార్ మీరు ప్రశ్న మనము ఒక డిబేట్ లో ఉన్నాము. నేను అడిగే ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం. నేను అసహనం అని అది కూడా తప్పు అని ఒక మాట చెప్పేసి భారత రాజ్యాంగమో లేదా మన క్రిమినల్ జూరిస్ప్రుడెన్సో ఒకవేళ పర్మిట్ చేస్తుందా విత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్? మీరు దయచేసి శరత్ గారు మీరు అంటే మాకు గౌరవము, దయచేసి మీ పెద్దలు మంచి అడ్వకేట్ గా మీరు సక్సెస్ఫుల్ అడ్వకేట్, నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు చెప్తున్న మాటలు ఒక మెసేజ్ ఏంది అంటే నీచాతి నీచంగా పోలీసులు వ్యవహరిస్తుంది. ఇక్కడ నక్సలైట్లు పాపం సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. సిద్ధాంతాన్ని నమ్ముకుంటే తప్పే లేదు, తుపాకిని నమ్ముకుంటేనే తప్పు అని అంటున్నా నేను. నీకు తుపాకీలు పడుతుంది, మందు పాత్ర పెడుతుంది, మాధవరెడ్డిని లేపుతీవి, రాజ్యా నాయకులు లేపుతీవి, సోములు లేపుతీవి, కిలారిని లేపుతీవి. వాడు అగ్రవర్ణం కాదు, నిమ్న వర్గం కాదు, పేదోడు కాదు, అందరినీ లేపుతిరి కదా. డెవలప్మెంట్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ రాకుండా లెక్క ఉందా మీ దగ్గర? అంబుజ్మాడ్లో శరత్ గారు అంబుజ్మాడ్లో మొన్న అంబుజ్మాడ్లో కొన్ని గ్రామాలు మొదటిసారి ఎర్ర బస్సును చూశాయంటే మనం నమ్ముతారా? మొదటిసారి ఎర్ర బస్సును చూశారు అక్కడ గ్రామస్తులు. ఇది వీళ్ళు సాధించినటువంటి ఘనకార్యము 60 ఏళ్లల్లా. ఇది ఎక్కడి కథ? ప్రభుత్వాలు మాత్రం చట్టాన్ని కట్టేసి కాళ్ళు చేతులు కట్టేస్తే వాళ్ళ జీపులు బైక్ ఎగురుతున్నా చట్టబద్ధంగా చూస్తూ ఉండాలి. ఇది ఎక్కడి నిజాయితీ నాకు అర్థం కాదు. మీరైతే నేను మాట్లాడతా. నాది అయిపోయింది, మీరే చెప్తా. సార్ ఇప్పుడు నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర ఒక స్టింగర్ ఉండే అబ్బాయి బస్సులో పోతుంటే ఆ పోరడిని గుంజుకొని పోయి 2-3 రోజులు దాచిపెట్టినారు. 3వ రోజు ఎన్కౌంటర్ చేసినారు. ఏం ట్రయల్ కండక్ట్ అయింది? ఏ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ పర్మిట్ చేస్తే? మనము భారతదేశం అనేది ఒక రాజ్యాంగం ప్రకారంగా ఒక రూల్ ఆఫ్ లాలో నడుపుతామా, లేకపోతే వాళ్ళు ఆయుధాలు పట్టారు కాబట్టి వాళ్ళు ఆయుధాలు పెట్టి చంపుతున్నారు కాబట్టి పోలీసులు కూడా కనబడ్డోళ్ళ చంపడము అనే దాన్ని ఒక చట్టబద్ధత కలిగించి దాన్ని న్యాయమైంది, కరెక్ట్ అయింది, భారతదేశం కోసమని భారత మాత రక్షణ కోసం చేస్తున్నారని అందామా? చెప్పండి. ఒక మాట, ఎంతమంది అమాయకులను చంపినారు పోలీసులు? మావోయిస్టులు అన్న అనుమానంతో ఎంత మందిని చంపినారు మీకు లెక్కలు తెలుసా అసలు? అంటే నాకేం తెలియదు సార్, నాకు చట్టమే తెలియదు. ఇప్పుడు మీరు చెప్పాకనే నాకు తెలుస్తుంది. కాదు సార్, ఎంత మందిని చంపినారు, అది ఏ రకమైన నీతి? మనం ఏమన్నా సార్, మీరు యూ హెల్డ్ డిస్కషన్ విత్ బోడో మిలిటెంట్స్, యూ హెల్డ్ డిస్కషన్ విత్ పంజాబ్ మిలిటెంట్స్, యూ హెల్డ్ డిస్కషన్స్ విత్ అస్సాం మిలిటెంట్స్, నాగాలాండ్ మిలిటెంట్స్ తో డిస్కషన్ చేసినాము, మిజోరాం లో చేసినాము. మరి వాళ్ళు ఆయుధాలు పట్టలేదా? ఒక నిమిషం సార్, వాళ్ళు ఆయుధాలు పట్టారా లేదా? కాదు, మొన్నటి చర్చలో పాకిస్తాన్ తో కూడా చర్చలు చేశారు, మీరు యుద్ధం ఆపారు.
అని ఒక ఆయన ఇలాగే ప్రశ్నించాడు. శత్రువు అవతల ఉన్నాడు, వాడు అడుక్కున్నాడు, అయ్యా ఆపండి అని అడుక్కున్నాడు. వీళ్ళు మాట్లాడారు, ఆపారు. ఇప్పుడు ఫలితం వచ్చింది. అక్కడ శత్రువు ఏడున్నాడనే తెలుసు. ఇది అట్లా కాదు కదా, నా కిందనే ఉంది కదా, నా సీటు కిందనే ఉంది కదా మందు పాత్ర. ఇది ఎక్కడి గోలా? మొన్న ఒక 6 నెలల క్రితము, 6 నెలలు 7 నెలల క్రితము ఒక పిల్ల ఇక్కడే హైదరాబాద్ నుంచి రాధ అనేటువంటి అమ్మాయి, మాదిగ పిల్ల, 17 ఏళ్లలో ఉన్నప్పుడు మెడికల్ టెక్నాలజీ కోర్స్ చేస్తున్న పిల్లను మాయ మాటలు చెప్పి, అంటే కంప్లీట్ గా సిటిజన్షిప్ ఏజ్ కూడా రాకముదలే తీసుకుపోయినారు. సెంట్రల్ కమిటీకి ఆమె మెడికల్ ఇది ఇస్తుంది, సెంట్రల్ కమిటీతో కలిసి ఉంది. ఆమె ఎవరితో ఫోన్ లో మాట్లాడింది, అనుమానం వచ్చింది. ఇంకొక పోరాడు కూడా ఉన్నాడు, వాడు రెడ్డి, వాళ్ళిద్దరి మీద అనుమానం వచ్చింది. కనుక ఇన్ఫార్మర్లు వీళ్ళు అని ముద్ర వేశారు. వాడినేమో వదిలిపెట్టారు. మరి ఈమెను కూడా వదిలిపెడితే అయిపోయింది. చంపేశారు. చంపి ఆమె తీసుకొచ్చి బార్డర్ లో తీసుకొచ్చి రోడ్డు మీద వేసి వెళ్లారు. ప్యాంటు కూడా లేకుండా రోడ్డు మీద వేశారు. ఏంది ఇది చట్టబద్ధమైందేనా? ఏజ్ కూడా రాని పిల్లను 17 ఏళ్ళు తీసుకుపోయినారు. ఇప్పుడు 24 ఏళ్ళు వచ్చినాయి. ఆ పిల్లకు ఇక్కడ తను అనుకున్న దివ్యమైన భవ్యమైనటువంటి పాలన ఇక్కడ ఏది లేదు అనేది ఆమెకు అర్థమై ఉండొచ్చు. బహుశా 24 ఇయర్స్ వచ్చే వరకు అనుకున్న స్వర్గం ఇక్కడ లేదు అని అనుకున్నదేమో. డిస్టర్బ్ అయింది, ఎవరితోటో ఫోన్ లో మాట్లాడింది, అన్నతోటే మాట్లాడిందంట. ఇన్ఫార్మర్ అని ఎన్ని హత్యలు ఇది! ఈ రోజుకు 80,000 మంది గొత్తి కోయలు ఈ బార్డర్ లో వచ్చి కూర్చున్నారు. ఆదివాసీల గురించి మాట్లాడతాం కదా మనము. సాల్వా జుడడం దీని తర్వాత ఒక్కసారి వి ప్రకాష్ గారి ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. చాలా చెప్పండి భరత్, ఒకటే మాట, దాని తర్వాత మనం మాట్లాడాలి. సార్, పోలీసు పరిభాషలో లేదా మీ పరిభాషలో నక్సలైట్లు ఎవరినైనా మర్డర్ చేస్తే హత్యలు, కానీ పోలీసులు ఎవరినైనా ఉల్టా చెప్తున్నా నేను. పోలీసులు చేస్తేనేమో హత్యలు, నక్సలైట్లు చేస్తే విప్లవం. ఇదెక్కడి కథ? ఇది అంతా చాలా ప్రెజుడిస్. తప్పనప్పుడు రెండు తప్పు చెప్పాలి మీరు, ఒకరికి చెప్పడానికి లేరు. నాకు చెప్పండి, భారతదేశంలో ఉన్న ఏ చట్టము, ఏ శాసనము, ఏ రకమైనటువంటిది మనకి వితౌట్ ఎనీ ట్రయల్ ఎగ్జిక్యూషన్ చట్టం ఉండాలి, ఒకటే చట్టం ఉండాలి. అయితే అంబేద్కర్ ఉండాలి, అయితే అంబేద్కర్ చట్టం అన్నా ఉండాలి, అయితే మావో చట్టం అన్నా ఉండాలి. వినరా నేను చెప్పింది? మీరు చెప్పండి, మావో చట్టం తెద్దామంటే పరిపాలన నో ప్రాబ్లం, నాకు చాలా బాగుంటది. ఒక్క చట్టం అయితే ఉండాలి. దీనికి ఒప్పుకోండి, ఒప్పుకోండి, మీరు ఒప్పుకోండి. ఒక రాజ్యాంగం ఉండాలి, ఒక తుపాకీ ఉండాలి, అందరం కలిసి అదే యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకండి ఇది ఎట్లా సూత్రీకరిస్తారు? ఇక్కడేమో రాజ్యాంగం ఉండాలి, అంబేద్కర్ రాజ్యాంగం ఉండాలి, అక్కడ వాడు తుపాకీ పట్టుకొని తిరగాలి. ఇది ఎక్కడి కథ? అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ఢిల్లీలో జాబ్ చేస్తే సార్, పంజాబ్ అల్లర్లప్పుడు మీకు తెలుసో తెలియదో విషయాలు వేరే సార్ చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. మీరు అట్లాంటి వాళ్ళతోనేమో డిస్కషన్ డిబేట్ పెడతారు, అలాంటివి చాలా ఉంటాయి. పంథాను మాత్రం మీరు ఎనైలేట్ చేస్తా అనేటువంటి అధికారం ఎవ్వరు చేయడం లేదు. వేల మంది సరెండర్ అవుతున్నారు. ఎనిహిలేషన్ ఇస్ నాట్ ది పర్పస్. ఎనిహిలేషన్ అనేది ఇదే కాదు. చాలా మంది సరెండర్ అవుతున్నారు. ఇప్పుడు అందులో భాగంగా చర్చలకు ముందుకు రావట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు కదా, ఓకే చాలు మా ఆలోచన సరళిలో. వాళ్ళు అడగలేదండి. ఒకసారి వి ప్రకాష్ గారు తీసుకుందామా? వి ప్రకాష్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. వి ప్రకాష్ గారు, భరత్ గారు, ఏంటి ఇంకెన్ని రోజులు ఉంటుంది మావోయిస్ట్ ఉద్యమం? ఇవాళ లొంగుబాటు తర్వాత నిజంగానే మార్చ్ 31 లోపు, సరే సింపథైజర్స్ కాదు బట్ సాయుధులు సంబంధించి ఇంకెంతకాలం ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు సంఘటనల గురించి చర్చించుకుంటూ పోతే దీనికి అంత ఉండదు. ఇప్పుడు ఇది మనము ఎంతకాలం ఉంటది అని అంటే వాళ్ళ ఆలోచనలలో ఏం మారుతుందో మనకి ఇంకా స్పష్టంగా తెలియదు. బట్ ఏదున్నా కూడా ఇది సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి సరైన సమయం కూడా కాదు. వాళ్ళు అక్కడ ఒక రకంగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు వ్యూహాత్మకంగా వెనకడుగు వేయాల్సిన అవసరం ఉంది. మేము ఇట్లే ముందుకు పోతామంటే దొరికిన వాళ్ళని దొరికినట్లు ఇట్లే చంపేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చుట్టుముట్టి మట్టు పెడుతున్నప్పుడు మూర్ఖంగా పోకూడదు కదా. సో ఇవాళ ఏదైతే చర్చ జరుగుతున్నదో సాయుధ పోరాటం అని వాళ్ళు అంటున్నారో అది రియల్ గా సాయుధ పోరాటం కూడా కాదు. ఈ వర్గ శత్రు నిర్మూలన పేరుతో ఏదైతే ఇంతకాలం జరిగిందో
అది మార్క్సిజం లేనిదో మా ఆలోచన విధానం కూడా దాన్ని సమర్థించదు. బట్ ఏది ఏమైనా కూడా ఒక మార్పు కోసం వాళ్ళు ఆయుధాలు పెట్టారు. తర్వాత అది సక్సెస్ఫుల్ గా ఈ ప్రభుత్వాలు వాటిని పక్కదారి పట్టించాయి. పగా ప్రతీకారాలకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది, అసలు విషయాలు పక్కకు పోయినాయి. ఏదేమున్నా వాళ్ళు సాధించిన విజయాలు కూడా తక్కువేం లేవు, వాళ్ళు అర్పించిన ప్రాణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎక్కడో ఒకడ దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఇప్పుడు బయటకు వచ్చి మెయిన్ స్ట్రీమ్ లో ఏదైతే ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఉందో దాన్ని రాజకీయ ఉద్యమంగా మలచాలి. అంతేగాని ఇంకా మేము తుపాకీ పెట్టుకొని కొట్లాడుతాము అంటే ఈ రోజులు వాళ్ళకు అనుకూలంగా లేవు. వాళ్ళ అనుభవాలను ఒకసారి గుణపాఠాలుగా తీసుకొని మాలాంటి వాళ్ళని చెప్తున్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆయుధాలను వాళ్ళు అప్పగిస్తారా లేకుంటే డంపుల్లో పెడతారా, పాండవులు పెట్టినట్టు జమ్మి చెట్టు మీద పెట్టి విజయదశమి వచ్చినప్పుడు బయటికి తీస్తారా వాళ్ళే ఆలోచించుకోవాలి. బట్ ఇది అయితే సరైన సమయం కాదు ఇంకా ఆ పోరాటాలు కొనసాగించడానికి. పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎవరి కోసం పోరాటం? పార్టీ కోసమా, ప్రజల కోసమా? ప్రజల కోసం పోరాటాలు అన్నప్పుడు ప్రజలు లేరు కదా పోరాటాలల్లో. ఏదో ఆదివాసీ ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్స్లల్లో పరిమితం అయితే సాయుధ పోరాటం అనేది దాన్ని అనరు. అది ఏ ఇజం కూడా ఒప్పుకోదు, మార్క్సిజం ఒప్పుకోదు, మావోయిజం కూడా ఒప్పుకోదు. ఓకే, బయటికి రావాల్సిందే, వాళ్ళు బయటికి రావాల్సిందే, లొంగిపోయి ఇక్కడ రాజకీయాల్లో దానిలో ఉండాల్సిందే. రాజకీయాల్లో లేకపోతే వేరే మార్గం ద్వారానో వెళ్ళాలి. లొంగిపోవాలని కూడా ఏం లేదు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ అండర్ గ్రౌండ్ లో ఉంటూ ముందు అడవులలో వచ్చి ఆయుధాలు, దళాలు ఇవన్నిటిని కూడా వాళ్ళు ఉపసంహరించుకొని వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు క్షేమంగా ఉండొచ్చు. వాళ్ళందరూ దొరకాలి, అరెస్ట్ కావాలని ఏం లేదు. ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు సరెండర్ అవుతారు, అవకాశం లేని వాళ్ళు ఎక్కడో తలదాచుకుంటారు. అంతేగాని ఇప్పుడు సాయుధ పోరాటానికి అయితే అనువైన సమయం కాదు. ఓకే భరత్ గారు, ఐ అగ్రీ విత్ ప్రకాష్ సార్. ఒక సందర్భంలో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యానికి ఎంతైతే మోడర్న్ వెపనరీ ఉందో, మోడర్న్ టెక్నాలజీ ఉందో, తర్వాత రకరకాలుగా మనిషిని చంపగలిగిన స్తోమతతో పోల్చినప్పుడు వీళ్ళ సాయుధ పోరాటం అంతగా సక్సెస్ కాదు. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెక్స్ట్ లో కూడా డెమోక్రసీ మీద ప్రజలలో కొంత అవేర్నెస్ ఏర్పడింది. ఇప్పుడు అంత అమాయకత్వం లేదు, అంత దోపిడీ లేదు, అంత దౌర్జన్యం లేదు, కొంత మార్పు వచ్చిన మాట వాస్తవం. అట్లానే నక్సలైట్ ఉద్యమం ద్వారా మార్పు రాలేదంటే నేను ఒప్పుకోను. బికాస్ మేము దోపిడీకి ఇట్లాంటి వాటిని అన్నింటినీ చాలా కళ్ళారా చూసిన వాళ్ళం. ఇప్పుడు మా ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ఏరియాస్లలో అయితే దొరల దౌర్జన్యాలకు అసలు ఒక హద్దు ఆజ్ఞ లేకపోయేది. ఎంత క్రూరంగా ప్రవర్తించినారంటే సరే అప్పుడు ఓకే. బట్ ఇప్పుడు మారిన పరిస్థితులలో చాలా మందిని బయటికి రావడానికి సీతక్క రాష్ట్ర కేబినెట్ మంత్రి. ఎస్, ఎగ్జాక్ట్లీ. వినండి నా మాట దయచేసి. అందుకే చాలా సార్లు అడ్వకేట్ శరత్ గారు ఆర్ఎస్సీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సీనియర్ లాయర్. నేను చెప్పేది జంపన్న గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు, ఆయన కూడా రాజకీయ పార్టీ అది చేశారు. సో అవకాశాలు ఉన్నాయంటారు. అప్పుడంటే మీరు అన్నట్టు ఓకే. ఎగ్జాక్ట్లీ. అందుకే నేను చాలా సార్లు ఆఫర్ చేస్తున్నాను ఏమని, యాజ్ ఎ లాయర్ ఐ విల్ ఎఫర్డ్ మై సర్వీసెస్ టు దెమ్ హూ ఎవర్ వాంట్స్ టు కమ్ ఓవర్ గ్రౌండ్. వాళ్ళు రాగలిగితే, రాదలుచుకుంటే మాకున్నటువంటి సంబంధాలు. ఇన్ఫాక్ట్ వెన్ ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నమెంట్ పీడర్, నాకు అప్పటి అడ్వకేట్ జనరల్ నా మీద ఈ ఆరోపణే చేసినాడు, ఈజ్ రాడికల్, ఇతనికి ఐడియాలజీ ఉంది, ఇతను ఎట్లా హోమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తాడు, అది ఇదని రకరకాల వాదనలు వచ్చినా ద డిపార్ట్మెంట్ ట్రస్టెడ్ మీ. ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఫర్ హోమ్ డిపార్ట్మెంట్ ఫర్ 7.5 years. నేను అనేది ఏమంటే మార్పులకు లోనవ్వాలి, ప్రజాస్వామ్య హక్కుల పట్ల కొంత గౌరవం కలిగి ఉండాలి, రూల్ ఆఫ్ లాకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, పోలీసులకు కూడా కొంత ఆలోచన చేయాలి. ఇప్పుడు అంటే అందరినీ మట్టు పెడతాము, లేకుండానే చేస్తాము, ఒక టార్గెట్ పెట్టుకొని కొన్ని వేల మందిని చంపుతాం, 100 మందిని చంపుతాం అనేటువంటి ఆలోచన ధోరణి మాత్రం ప్రజాస్వామ్యానికి సరిపడదు. దాన్ని ఎవ్వరు రైట్ మైండెడ్ సిటిజన్ విల్ నెవర్ సపోర్ట్ సచ్ ఎ కాజ్. తర్వాత అమిత్ షా గారు పదే చెప్పడం, ఫిబ్రవరి లోపల చంపేస్తాం, మార్చి లోపల చంపేస్తాం అందరినీ. తప్పుడు మాట ఇది. మీరు ఒక అడ్వకేట్ గా చంపేస్తాం అని ఎన్నడూ అనలేదు. మట్టు లోపల మట్టు కూడా అనలేదు. ఆ డేట్ లోపల మీరు దుర్మార్గంగా మాట్లాడకండి సార్. మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు, పెద్దలు మీరు. ఆయన డేట్ ఈ తేదీ లోపల ఈ దేశంలో నక్సలిజం లేకుండా చూస్తాం, నక్సలిజాన్ని రూపుమాప్తాం, నక్సలిజం చంపేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. మీరు అలా మాట్లాడొద్దు సార్. చంపేస్తాం, రూపుమాప్తాం, ఖతం చేస్తాం.
లేని దాన్ని ప్రజల నోట్లో పెట్టడం ఉంది చూడు. ఒక దయచేసి మాట మీరు తీసుకొచ్చి అట్లా మాట్లాడడం చాలా మీరు ఒక లాయర్ గా అట్లా మాట్లాడు. కోల్ మీరు ఇద్దరు మేధావులే ఒకళ్ళు. మీరు అట్లా మాట్లాడు. ఒక్క నిమిషం. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రకాశ్ అన్న కూడా మాట్లాడారు. ఆయన కూడా సింపతైజరే కదా చాలా బాగా మాట్లాడారు. కరెక్ట్, ఇది సరెండర్ కావాలి, తుపాకులు వదలాలి, ఇవన్నీ విషయాలు వారు కూడా చెప్పారు. వారు కూడా మీకన్నా పెద్ద సింపతైజరే కదా. మేధావులు సరిగ్గా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి మాట్లాడలేదు ఎప్పుడు. నేను అడిగే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఒక హోంమంత్రిగా అలా మాట్లాడతారా అండి? మీరు అసహనంగా పోతున్నారు మీరు. నేను అడిగే ఒక ప్రశ్న చెప్పండి. ఒక రోడ్డు మీద ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరుకుతుంది పోలీసులకి, ఏం చేస్తారు? విల్ దే బుక్ కేస్ ఆర్ నాట్? చెప్పండి. అట్లాంటిది ఒక సజీవంగా ఉన్న మనిషిని తీసుకొని పోయి చంపిన తర్వాత ఒక్క కేసు లేదు ఇప్పటివరకు ఎన్కౌంటర్ల మీద ఉందా? సుప్రీంకోర్టు సూత్రీకరించింది గతంలో ఏమని? దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎన్కౌంటర్ మస్ట్ బి ట్రైడ్ ఫర్ అఫెన్స్ ఆఫ్ 302 అని అన్నారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో మార్పు చేసినారు. మన ఓన్ హైకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మీరు చెప్పారు కదా, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మీరు చెప్పారు, నేను అంగీకరిస్తున్నా. అందులో చాలా ఉన్నాయి, అటువంటివి కూడా ఉన్నాయి, లేవని నేను అనడం లేదు. అన్ని అలాగే ఉంటాయి, పోలీసులు అంటేనే గట్ల చంపేస్తారు. నో మీరు అంటున్న మీనింగ్ అదే వస్తుంది. కర్రెగుట్టంలో ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఇదే మావోయిస్టులు స్టేట్మెంట్ ఇస్తారు, ఈ ప్రాంతానికి మీరు వెళ్ళకండి, మేము మందు పాత్రలు పెట్టి. ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వెళ్ళారు, ఎవరు రైట్ ఇచ్చారండి? ఈ మందు పాత్రలు పెట్టి ఎవడో అనామకులు చనిపోయారు మొన్న. ఎన్నో జరిగాయి కదా. ఆ వైపు స్టోరీ ఉంది, ఈ వైపు. ప్రకాష్ గారు చాలా బాగా చెప్పారు. ఇది వాదిస్తూ పోతుంటే దీనికి అంతు లేదు అనే విషయం కరెక్ట్ చెప్పారు. ఈ టైంకు మన నరేటివ్ ఏముండాలి, ఏం సలహా ఇవ్వాలి, సొసైటీ ఏ డైరెక్షన్ తీసుకోవాలి, ఇది మాట్లాడాలి కదా. మావోయిస్టులను మార్చి వరకు రూపం అవుతాననే ప్రభుత్వము అదే ఉదార మావోయిజం రోజు వరకు ఎవరెవరు బయటికి వస్తారో వాళ్ళందరినీ మేము క్షమిస్తాము. వాళ్లకు మీరు సరెండర్ పాలసీని చదవండి. ఇప్పుడు అదే దీంట్లో ఛత్తీస్గఢ్ లో సరెండర్ కు ఒక పాలసీ ఉంది. మీరు దయచేసి ఎంత మందిని అకామిడేట్ చేస్తున్నారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి అనౌన్స్ చేసిన డబ్బులు కూడా ఇప్పుడు ₹1 కోటి ఎంత ఉంది ఆయన పేరు మీద, వాళ్ళకే ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా కలిగిస్తున్నారు, దీని మీద ఒక పాలసీ ఉంది. ఇది ప్రాక్టీస్ లో ఉంది. ఇప్పుడు ఊరికే రావడం లేదు, వాళ్ళు ఊరికే సరెండర్ కావడం లేదు. మీరు ఆ డెవలప్మెంట్ యొక్క ప్రాసెస్ ను చూడండి. నేను ఊరికే చెప్పలేదు, ఒకటే మాట చెప్పాను. ఏది? ఎర్ర బస్సును మొదటిసారి చూస్తున్న గ్రామాలు అని ఇవన్నీ ఉన్నాయండి. ఈ పాలసీనే ఈసారి చేస్తున్న పాలసీ సస్టైనబుల్ పాలసీ, ఓన్లీ ఖతం చేసే పాలసీ కాదు ఇది. వాళ్ళకి డెవలప్మెంట్ చూపించేసరికి ఆశ కలుగుతుంది. గిరిజనుల ఆదివాసీలు కూడా ఇప్పుడు మొదటిసారి ఈ డెవలప్మెంట్ చూస్తున్నారు. మొదటిసారి స్కూల్స్ రన్ అవుతున్నాయి, కొన్ని వేల స్కూళ్లు ప్రారంభమైనాయి, ఎన్నో ఎన్జిఓస్ వచ్చి అక్కడ స్కూల్స్ నడుపుతున్నారు. మరి 4 అక్షరాలు చెప్పినా పాపాన పోలేదు కదా ఈ నక్సలైట్లు. ఎప్పుడు ఒక హాస్పిటల్ కట్టిన ఉన్న హాస్పిటల్ ధ్వంసం చేయరు, 300 స్కూల్స్ పేల్చేస్తే ఎక్కడ పోవాలి మరి? ఇది ఎవరు అడగాలి వీళ్ళ గురించి, ఆదివాసీల గురించి? మళ్ళీ దానికి ఒక పుక్కటి పురాణం ఏం చెప్తారంటే కింద ఖనిజాలు ఉన్నాయి, ఇవన్నీకి అంబానికి అదానికి ఇవ్వనికి. ఏం నరేటివ్ ఇది? పిచ్చి నరేటివ్ కాకపోతే ఎందుకు సార్ మనం అంతా మేధావులము? ఎన్నిసార్లు ఈ భ్రమంలో ఉందాం మనము? మీరే మేధావి సార్, అందుకే అంటున్నాను. నేనైతే సార్ ఈ టేకింగ్ ది లా ఇంటు దేర్ హ్యాండ్స్ అండ్ కిల్లింగ్ వన్ సైడ్ స్టోరీ, వన్ సైడ్. మీరు శరత్ గారు ఫేక్ ఎన్కౌంటర్ కేసులను వాదించారా హైకోర్టులో ఎవరి తరపునైనా? యాక్చువల్లీ కొన్ని సందర్భాల్లో చేసినాం కానీ అంటే అక్కడ ఇంకొక ప్యాటర్న్ ఆఫ్ లాయర్స్ ఉంటారు, వాళ్ళు అంటే వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు రిప్రజెంట్ చేయాలనేది. ఎట్లుంటది అంటే నేను లాయర్ అయినంత మాత్రంలో ఇట్లానే చేయాలని ఉండదు సార్. వాళ్ళకు దేర్ ఓన్ కాన్ఫిడెన్స్, దేర్ ఓన్ రిలేషన్షిప్, దేర్ ఓన్ ఇట్లా ఉంటది. కాకపోతే వి ఎక్స్ప్రెస్ అవర్ సింపతీస్ విత్ ది పీపుల్. మనం కూడా వాళ్ళకి సహకరిస్తాం, అట్లా జరుగుతుంది. ఓకే భరత్, మేము ఒక చిన్న పాయింట్ మీ ముందర పెడుతున్నాం భరత్. ఇప్పుడు తిప్పిరి తిరుపతి ఫస్ట్ టైం, ఐ థింక్ ఫస్ట్ టైం వన్ దళిత్ హ్యాస్ టేకెన్ దిస్ పొజిషన్. మొదటిసారి జరుగుతుంది ఇది. తప్పకుండా చర్చనీయాంశం. ఇంతకాలంగా ఎందుకు జరగలేదు అనేది కూడా ఇది చర్చనీయాంశం. లీడర్షిప్ చేతిలోకి పోయింది మావోయిస్ట్ పార్టీలో, తొలిసారి వెళ్ళింది కనుక చాలా మంది కత్తి పద్మారావు దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి వీటి మీద. కనుక ఇదంతా రివ్యూ జరగాలి కదా. నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే అడిగాను. మావోయిస్ట్ సంబంధించి దానిలో కూడా జార్జి రెడ్డి నుంచి మొదలు పెడితే ఎక్కువ మంది ఎందుకు అగ్రకులాల వాళ్లే ఎందుకు ఉండే యాక్చువల్లీ? అంటే లీడర్షిప్ లో లేకపోతే దీనిలో
అన్న డౌట్ వచ్చింది. ముప్పాల లక్ష్మణరావు గానీ లేకపోతే కొండపల్లి క్యాస్ట్ డిఫరెన్సెస్ అండ్ ఆల్ టుగెదర్. నో, అంటే పోరాటం చేసింది కూడా మళ్ళీ అగ్రకులానికి సంబంధించి రెడ్డి వెల్మాలకు సంబంధించి కదా. నా రూమ్మేట్లు అందరూ వాళ్ళైతే దళిత్సే, నా రూమ్మేట్సే దళిత్స్ ఉందరు. మాకైతే ఐ హార్డ్లీ ఫౌండ్ ఎనీ సచ్ క్యాస్ట్ డిస్టింక్షన్ ఆర్ క్యాస్ట్ డిఫరెన్స్. లీడర్షిప్ ప్లేస్ లో లేరు అనేది ప్రశ్న. లీడర్షిప్ ప్లేస్ లో ఎందుకు రాలేదు అనేది ప్రశ్న. చెప్తారా రీజన్ మీరు? యాక్చువల్ గా ఏమైందంటే ఇప్పుడే తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన సెక్రటేరియట్ సభ్యులు చెప్పండి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన రోజుల్లో కూడా చంద్రరాజేశ్వరరావు గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కుదలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఈ 5గురే మొత్తం సెక్రటేరియట్ లీడర్స్. నెక్స్ట్ లెవెల్ లో మాత్రం మళ్ళీ మీరు అన్నట్టు బహుజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇది మన దేశం సిద్ధాంతం కాదు భరత్ గారు, ఇది విదేశాల నుంచి వచ్చింది. పర్టికులర్ గా రష్యా, చైనా, తర్వాత కార్ల్ మార్క్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ లో ఆ రోజుల్లో ఎవరికైతే ఇంగ్లీష్ లో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వీటిని అర్థం చేసుకునే వాళ్ళు, చదివేవాళ్ళు. మిగిలిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పోరాటాల్లో పాల్గొనడం వరకే తెలుసు, కానీ వాళ్ళకి సిద్ధాంత పరిజ్ఞానము ఇదంతా వాళ్ళకి అవ్వలేదు. అప్పుడు తెలుగులో బుక్స్ కూడా రాలేదు. నాకు డివి గారితో నేను దాదాపు 6 సంవత్సరాలు రెగ్యులర్ టచ్ లో ఉండేవాడిని. ఆయన అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు వారు చెప్పేవారు నాకు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, ఏమనంటే ఈ చదువుకున్న వాళ్ళకే అందులో అగ్రకులాల వాళ్ళే ఎందుకున్నారంటే మేమే ఇతర రాష్ట్రాలకు పోయి ఈ సాహిత్యంతో కాంటాక్ట్ లోకి వచ్చి ఇక్కడ వచ్చి పార్టీ పెట్టాము. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సిద్ధాంత చర్చలు ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ ఎలైట్ వాళ్ళు, ఎవరైతే ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో అలా కొంత దళితులు ఉన్నారు. ఇప్పుడు సత్యమూర్తి గారు ఎవరైతే కో ఫౌండర్, పీపుల్స్ ఫార్ కో ఫౌండర్ ఉన్నాడో సత్యమూర్తి గారు దళితుడే. అట్లాగే చిరంజీవి గారు, ఈ ముప్పాల లక్ష్మణరావు గారు ఏ సమకాలికులు. కరీంనగర్ లో తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని మొదటి దశలో అప్పుడు పీతాంబరరావు గారి హత్య తొలి రోజుల్లో జరిగింది అక్కడ జన్నారం ఏరియాలో. అయితే అలా కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకు ఆ సిద్ధాంత పరిజ్ఞానం వచ్చింది. అట్లా కొంతమంది ఎలైట్ సెక్షన్ ఏంటంటే వీళ్ళు మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నారు. ఆ చైనాలో మావో ఎట్లా లిబరేట్ చేసిండో, రష్యాలో లెనిన్ ఎట్లా లిబరేట్ చేసిండో అది ఆ సిద్ధాంత పరిజ్ఞానం అంతా వాళ్ళకు ఉండే కాబట్టి వాళ్ళు లీడర్షిప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. నేను చాలా సార్లు నేను కూడా ఈ పాయింట్ మీద అడవుల్లో నక్సలైట్లతో కూడా డిస్కస్ చేశాను నేను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కొంత లీడర్షిప్ పాలిటిక్స్ అనేది ఈ బాగా చదువుకున్న సెక్షన్ లో ఉండడం, అందులో ఎక్కువగా చదువుకున్న వాళ్ళలో అగ్రకులాల వాళ్ళు ఆ రోజుల్లో ఉండడం, 60s లో 70s లో. ఈ రోజుల్లో అంటేనేమో ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఎక్కువ అగ్రకులాల వాళ్ళకి చదువు అందుబాటులో ఉండేది. బట్ ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం వాళ్ళ అగ్రకులాల్లో ఉన్న భూస్వాముల బిడ్డలైనా వాళ్ళు ఉద్యమాల్లోకి వచ్చారు, త్యాగాలు చేశారు. కాబట్టి అగ్రకులాల పేరుతోని తక్కువ పెట్టదు. వాళ్ళు డీక్లాసిఫై అయ్యారు. డీక్లాసిఫై అనే వర్డ్ మార్క్సిజం లిటరేచర్ లో ఉంటుంది. వాళ్ళు వాళ్ళ సొంత ఈగోలను తక్కువ పెట్టి, వాళ్ళ అహంకారాలను తక్కువ పెట్టి, వాళ్ళ ధనదాహాలను తక్కువ పెట్టి వాళ్ళు ప్రజలతో కలిసి ప్రజల విముక్తి కోసం పనిచేశారు కాబట్టి డీక్లాసిఫై అంటారు. కాబట్టి మనం ఇక్కడ కులం మీద చర్చ పెట్టడం అనేది పెద్దగా ఉపయోగపడదు. నేను సీతారాం యేచూరిని ఇదే ప్రశ్న అడిగాను. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అడిగాను, ఎందుకు సిపిఎం పొలిట్ బ్యూరోలో ఒక్క మెంబర్ కూడా దళిత్ లేడు, అధ్యక్షుడిగా మీరే ఎందుకున్నారు? మొన్న అనుకుంటా ఫస్ట్ టైం సిపిఎం పొలిట్ బ్యూరోలో ఫస్ట్ టైం దళితుడికి అవకాశం ఉంది. పొలిట్ బ్యూరోలో లేరు. ఎందుకు అవకాశం ఉందంటే, నేను పుట్టడం అన్నది నా చేతులు లేదు, పుట్టిన తర్వాత నేను ఎక్కడున్నానో అన్నది ఇంపార్టెంట్. పుట్టిన తర్వాత నేను పీడిత వర్గాలతో వాళ్ళతో ఉన్నాను కాబట్టి నా సీతారాం అని మా తండ్రి పేరు పెట్టుకున్నా. నేనైతే నేను మాట్లాడతా జంపన్న గారు ఒకసారి చెప్పాలంటున్నా. ఇప్పుడు ఒకటి పుట్టుక నా చేతిలో లేదు, కరెక్టే, అది కరెక్టే. సీతారాం యేచూరి చెప్పింది 100% తర్వాత నేను ఎక్కడున్నానో ఇంపార్టెంట్. అంటే మార్క్సిజం ఏం చెప్తుందనంటే, పుట్టుక నీ చేతిలో లేదు, కానీ మార్క్సిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి నాయకత్వంలో ఉండాలి? కార్మిక వర్గ నాయకత్వంలో ఉండాలి, పేద వర్గాల నాయకత్వంలో ఉండాలి, లేదా కులరీత్యా అయితే దళితుల నాయకత్వంలో, ఆదివాసుల నాయకత్వంలో ఉండాలి. ఇది మార్క్సిజం సంబంధించిన ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ ను అర్థం చేసుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మన యొక్క పుట్టుకను గమనిస్తే, అంటే చారిత్రకంగా ఎక్కడ పుట్టింది? పుట్టడం అనేది ఎక్కడ పుడుతుంది అంటే, ఎవరైతే చదువుకున్నారో
ఎవరైతే సమాజాన్ని విశ్లేషించగలుగుతారో అక్కడే పుడుతుంది. అంటే మొదటిగా దళితులలో పుట్టది, చదువులలో పుట్టది. పుట్టుడు తప్పేం లేదు. పుట్టుడు బ్రాహ్మణులు పుట్టవచ్చు, ఫస్ట్ బ్రాహ్మణులే పుట్టింది, లేదా రెడ్డిస్ లో పుట్టింది, ఇతరులతో పుట్టింది, అది తప్పు లేదు. లేదా వర్గరీత్యా కూడా ధనికుల్లో పుట్టింది, తప్పేం లేదు. కానీ నెక్స్ట్ అది డెవలప్మెంట్ ఏదైతుందో కింది వర్గాలను దాన్ని డెవలప్ చేయడం కాన్షియస్ గా చేయాలి. ఈ కాన్షియస్ చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో ఫెయిల్యూర్ అయినాయి, 100% ఫెయిల్యూర్ అయినాయి. సీతారాం యేచూరి ఏం చెప్పినా 100% ఫెయిల్యూర్ అయినాయి. మానసం ప్రకారంగానే, ఇంకెవరో కాదు, మానసం ప్రకారంగా ఫెయిల్ అయినాయి కాబట్టి నాయకులంతా కూడా ఎవరు కనబడతారు? బ్రాహ్మణులు, రెడ్డిలు, ఇంకోళ్ళు కనబడతారు. 80 ఏళ్ళు అయితే అంటది, 100 ఏళ్ళు అవుతుంది, ఆ నాయకులు ఎట్లుంటారు? మాట్లాడతారు కదా. కాబట్టి ఇది నేను అనేది ఇప్పుడు ఒక్క నిమిషం, దీని కౌంటర్ క్వశ్చన్ కూడా నేనే వేస్తా. ఇప్పుడు ఆ వర్గాల్లో పుట్టినా సరే ఈ వర్గాల గురించి వాళ్ళు అడవి బాట పట్టడం కూడా గ్రేటే కదా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వస్తా అంటేనే వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ అదే వర్గాల్లో పుట్టి ఈ వర్గాల గురించి ఫైట్ చేయడం, అడవులు బాట పట్టడం, కంఫర్ట్స్ వదులుకొని రావడం కూడా గ్రేటే కదా. తప్పటాల్సిన అది బ్రాహ్మణులు పుట్టినా రెడ్డిస్ అయినా ఎవరైనప్పటికీ వాళ్ళు రెడ్డిస్ ఉన్నారు కదా, బ్రాహ్మణులు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళనేమి కించపరిచిన అవసరం లేదు. కానీ ఇక్కడ అంటే నీ మావోయిస్టు పార్టీ రిలేషన్ లో చెప్పాలంటే దాని చరిత్ర నాకు తెలుసు కాబట్టి కొండపల్లి సీతారామయ్య ఈ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను గమనించి ఆయన ఎప్పుడు చెప్పిండు 70ల 80ల పాత కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా ఫెయిల్యూర్ అని చెప్పి చాలా స్పష్టంగా మావోయిస్టు పార్టీ సంబంధించిన దాంట్లో పట్ల ఏ కులాలు లేవాడా, ఏ మతాలు లేవు, ఎలాంటి వివక్షత లేదు. బయట లేదంటే కొంతమందికి ఉన్నారు, మీకు కనబడే దాంట్లో కూడా ఇక్కడ కొంత బ్రాహ్మణులు ఉన్నమాట వాస్తవమే, కొన్ని తప్పుడు అవగాహన ఉన్నమాట వాస్తవమే. కానీ అండర్ గ్రౌండ్ లో పార్టీ లోపట ఎలాంటి కూడా కుల వివక్షత, అసలు ఎవరు కులం ఏమిటో తెలియదు. తర్వాత అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఉందో కింది వర్గాలకు ఇవ్వడం జరిగింది. అక్కడ దళితులు వీలైన కాడికి అంటే కులానికి ఇవ్వాలని చెప్పి తీసుకుపోయి పెట్టరు, కానీ దాన్ని డెవలప్ చేయడం అనేది ఆదివాసీలను దళితులను డెవలప్ కావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది తిరుపతి అని అంటారు. ఇప్పుడే కాదండి మావోయిస్టు పార్టీ లోపల దాదాపు నాకు తెలిసి 84 నుంచి నాకు క్షుణ్ణంగా తెలుసు, దాంట్లో ఎక్కడ కూడా కుల వివక్షత అణచివేత పార్టీలో లేదు. కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రం ఉందా? లేదండి. మావోయిస్టులో కాదు, కమ్యూనిస్టుల్లో లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందనంటే నేను మీకు అర్థం కావడానికి ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు ప్రకాష్ గారు ఒకటి అన్నాడు, సాయుధ పోరాటం చేయటం లేదన్నాడు. రైట్, కరెక్ట్ చెప్పిండు. సాయుధ పోరాటం అంటే ఏంటిది అర్థము? సాయుధ పోరాటం అంటే నీ తుపాకు నుండి పోలీసులు చంపుడు నువ్వు చచ్చుడు కాదు సాయుధ పోరాటం. ఇది సాయుధ పోరాటం కానీ కాదు. అది సాయుధ పోరాటం అంటే ప్రజా ఉద్యమాలు ఉండాలి, ప్రజా ఉద్యమాలతో లింక్ ఉన్నదే సాయుధ పోరాటం. ప్రజా ఉద్యమం లేకపోతే ఆ సాయుధ పోరాటం పనికిరాదు అది. కాబట్టి ఈ చరిత్ర ఏ ఘనమైన చరిత్ర మావోయిస్టు పార్టీ అంటున్నావో 90-95 నాటికి అది లాస్ట్ అయింది. 95 నాటికే మన అంటే ఖచ్చితంగా కొన్ని ఉద్యమాలు ఉండొచ్చు కాక, కానీ దానికి సంబంధించిన ఏదైతుందో ఇంకానే స్పష్టంగా చెప్పాలంటే భూస్వామ్య పరిస్థితులు, భూస్వామ్య వర్గాలు ఎప్పుడైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా మావోయిస్టు హీరోలే త్యాగాలు చేసిరు. సరే ఎన్ని తప్పులు లేవంటే ఉన్న ఎన్ని తప్పులున్న వాళ్ళు హీరోలే. కానీ ఎప్పుడైతే ఆ భూస్వామ్య వర్గం అది మారిపోయిందో, పెట్టుబడిదారి విధంగా మారిపోయిందో, సొసైటీ అనేక మార్పులు వచ్చినాయో, మావోయిస్టు పార్టీలకు సంబంధించి ఎక్కడ దెబ్బతిన్నది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వ బలగాలతోటి రాష్ట్ర ప్రభుత్వ బలగాలతోటి కానే కాదు. అది నువ్వు బలగాలతో దెబ్బతిన్నవన్నట్టు నువ్వు ప్లాన్ చేయలేవు. దెబ్బతిన్నది ఎక్కడంటే నీకు పరిస్థితి అర్థం కాలే, నీ పరిస్థితి నువ్వు అర్థమై అప్డేట్ కాలే, నువ్వు అప్డేట్ అయ్యి నీ విధానాలు మార్చుకోవాలి. నువ్వు నీ విధానాలు ఎప్పుడు మార్చుకోవాలంటే ఎప్పుడో మార్చుకోవాలి. కానీ మార్చుకోకుండా అయినా కానీ ఏంటంటే కొంత నడిచింది, నడవలేదంటే నడిచింది. కానీ ఇది దెబ్బతినడం ఏదో దాదాపుగా నా దృష్టిలో 2005, 7, 9 తర్వాత స్టార్ట్ అయిపోయింది సీరియస్ గా. దానికంటే ముందు కూడా అయింది. తెలంగాణ ఆంధ్ర ఎన్నడో దెబ్బతిన్నది కదా, తెలంగాణ ఆంధ్ర దెబ్బతిన్నది 2001 అప్పుడే దెబ్బతిన్నది. కాబట్టి మొత్తం దాన్ని నాయకత్వం దాన్ని గుర్తించి మార్చుకోకపోవడం ఫలితంగా ఇవాళ అభయ్ చాలా మంది చెప్పలేదా, వేరుగా చెప్పలేదంటే చాలా మంది చెప్పారు. కానీ నాయకత్వం ఏదైతుందో పిడివాదంగా సాంప్రదాయ ఉండి దాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అభయ్ చేసింది ఏదైతుందో అభయ్ చేసింది ఆయన దాంట్లో ఇప్పుడు ఆయన మొత్తం మాట్లాడినంతా నేనేమి ఏకీభవించను.
సాయుధ పోరాట విరమణ సరైనది 100% ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ ఆయన చెప్పే సూత్రీకరణలు అన్ని నాకేమి నా అండర్స్టాండింగ్ కరెక్ట్ ఏం కావు. సరే ఆయన అధ్యయనం చేస్తారు, వచ్చి అధ్యయనం చేసుకోవాలి, ఆయన సరైనది. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏదైతుందో ఇవాళ చనిపోవడం తప్ప, చనిపోవడం అంటే ప్రభుత్వం చేసేది కరెక్ట్ అని కాదు. ప్రభుత్వం చేసేది ఎన్కౌంటర్ చేయడం వేరు, నేను చెప్పేది అంటే ఎన్కౌంటర్ వేరు, లేదా గుట్టకం ఎన్కౌంటర్ వేరు, లేదా యుద్ధం చేయడం వేరు. ఇవన్నీ వేరు వేరు విషయాలు. కాబట్టి నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పేది కూడా, ఇప్పుడు సరే అభయ్ 60 మంది వచ్చారు, మంచి పరిణామమే. నేను మొదటిసారిగా చెప్పిందంటే అది సరెండర్ అనేది ఏందో వాళ్ళు నీచంగా చూడొద్దు. అది ఏదైనప్పుడు వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలని కోరదు. ఒకసారి శ్యామ్ సుందర్ వరయోగ్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. ఏంటి మీ వ్యూ దీని మీద? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే అండి, ఏ సిద్ధాంతమైనా ఆ దేశ భౌగోళిక పరిస్థితులు, చారిత్రక వారసత్వము వీటి ఆధారంగా ఉంటేనే మనుగడ సాగించగలుగుతుంది. తర్వాత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటా. ఇవేవి లక్షణాలు ఈ మావోయిస్టు సిద్ధాంతానికి లేవు. ఇక్కడ భారతదేశ పరిస్థితులకు అది అనుకూలమైన సిద్ధాంతం కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ వారు విశ్లేషణ చేస్తున్నారు. ఇక్కడ రెచ్చగొట్టి అమాయకుల్ని అడవులకు పంపారు తప్ప తమ పిల్లల్ని మాత్రం మంచిగా కాపాడుకున్నారండి. తమ పిల్లల్ని మాత్రం మంచి విదేశాలకు పంపించేసి మంచి చదువులు తెప్పించి మంచి చేసుకున్నారు. అమాయకులైనటువంటి గిరిజనుల్ని, అమాయకులైనటువంటి అవసరం కోసం తమ వద్దకు వచ్చిన వాళ్ళని ఆ అడవుల బాట పట్టించారు. కాబట్టి అక్కడ సిద్ధాంతం తప్పవుతుంది. ఇప్పుడు సమర్థిస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపలేదు, మంచి సిద్ధాంతమే కదా. మంచి సిద్ధాంతం అన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా పంపాలి కదా. అదే మిగతా సిద్ధాంతాలు ఇప్పుడు మిగతా సిద్ధాంతాలు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశ చారిత్రక వారసత్వాన్ని పట్టుకొని వాళ్ళ పిల్లలు కూడా అదే సిద్ధాంతంలో ఉన్నారండి. కాబట్టి ఎప్పుడైతే సమాజానికి అనుకూలమైనటువంటి, సమాజ అభివృద్ధికి పనిచేసేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది మాత్రమే పనిచేస్తుంది. కానీ తుపాకీ గొట్టం ద్వారా మేము రాజ్యాధికారాన్ని సాధిస్తాం అంటే ఎక్కడ సాధిస్తారు? వాళ్ళున్న ఏరియాలలో అభివృద్ధి ఆగిపోయింది, ప్రజలు కష్టాల పాలయ్యారు. నేను ఒక సమయంలో ఒక లయన్స్ క్లబ్ ద్వారా ఒక మారుమూల ప్రాంతంలో వేములపల్లి, ఆదిలాబాద్ జిల్లా, చెన్నూరు దగ్గర, అక్కడ వైద్య శిబిరం పెట్టాలంటేనంటే నానా అవస్థలు పడాల్సి వచ్చిందండి. అక్కడికి పోతే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే గిరిజనులు, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి మాకు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ సిద్ధాంతం ఏం సాధించినట్టు? సామాన్య ప్రజానీకం అభివృద్ధి చెందాలా, సమసమాజ నిర్మాణం జరగాల. కానీ జరిగిందా? ఇన్నేళ్ల పోరాటంలో జరగలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఏదైనా సిద్ధాంతం కొన్ని సంవత్సరాలు గడిచింది, కొన్ని దశాబ్దాలు గడిచింది, చర్చలు జరపాల్సింది. మీరు పాకిస్తాన్తో చర్చలు జరుపుతారు, నక్సలైట్లతో చర్చలు జరపరా అనేది ఒక వాదన వినిపిస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ అనేది దేశం అండి. భారతదేశం చర్చలు జరపాలనుకున్నది దేశంతో, తీవ్రవాదులతో కాదు. ఎవరైతే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు ఆలోచించాలి. ఇక్కడ ఒక రాజ్యము ఇంకో రాజ్యంతో చర్చలు జరపాలనుకుంటుంది తప్ప ఒక రాజ్యం ఇంకో తీవ్రవాద సంస్థతో చర్చలు జరపాలనుకోలే. తర్వాత ఇక్కడ గిరిజనులు నష్టపోతున్నారు. గిరిజనులు నష్టపోతున్నప్పుడు మీరు ఎందుకు ఉండాలి? ఏ గిరిజనుల అభివృద్ధి అయితే కావాలని, గిరిజనుల సంక్షేమం సిద్ధాంతం అని చెప్పారో, ఆ గిరిజనులకు నష్టమైతున్నప్పుడు ఆ గిరిజనులను స్వేచ్ఛగా వదిలేసేయాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గిరిజనులను పంపించేసేయాలి. వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీయడం? ప్రకాష్ గారు, కాబట్టి మ్యూట్ లో ఉంది ప్రకాష్ గారు. సిద్ధాంతము అనేది ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు అభివృద్ధి చెందుతుంది. అట్లా. ఓకే, ప్రకాష్ గారు లేరా? ఉన్నారు. మళ్ళీ జాయిన్ అవుతారేమో. అది భరత్ గారు. కాబట్టి గిరిజనుల పైన దాడులు చేస్తున్నారు, గిరిజనులతో పైన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు.
గిరిజనుల పైన దాడులు చేయాలనేది ప్రభుత్వ సిద్ధాంతం కాదు, ప్రభుత్వ ఆలోచన కాదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే తుపాకీ గొట్టం పట్టుకుంటారో వాళ్ళని లేపేస్తాం అని స్పష్టంగా చెప్తుంది. అందులో గూడుపుట్టనేం లేదు, దాపరికం ఏం లేదు ప్రభుత్వం దగ్గర. పలానా డేట్ కూడా, డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసేసారు సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడని సిద్ధాంతము ఆచరణలో ఉంటే ఎంత, పోతే ఎంత, లాభం లేదు కదా. సమాజం అభివృద్ధి చెందాలి, అక్కడ రోడ్లు వేయలేకపోయారు, వాళ్ళకి తాగునీటి వసతి లేదు, వైద్య సౌకర్యాలు లేవు గిరిజన తండాల లోపల. కాబట్టి ఈ సిద్ధాంతం సాధించింది ఏంది? సామాన్యుల కోసం. ఇది ఆ సిద్ధాంతకర్తలు ఇప్పటికీ ప్రకాష్ గారు చేయనట్టున్నారు. ప్రకాష్ గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, వాయిస్ రావట్లేదు. ఎందుకు మ్యూట్ లో ఉందండి? మ్యూట్ లో మీకు అసలు మీ వాయిస్ రావట్లేదు. పీసీఆర్ ఫోన్ లో తీసుకోండి, బహుశా జూమ్ లో ఇబ్బంది ఉన్నట్టుంది. అవును, ఫోన్ లో వచ్చింది. ఫోన్ లో తీసుకోండి పీసీఆర్. సార్ పీసీఆర్ ఫోన్ కాల్ చేస్తారు. జూమ్ లింక్ కలవలేదు సరిగ్గా. జూమ్ వచ్చింది కానీ జూమ్ లో వాయిస్ రావట్లేదు. ఫోన్ లో తీసుకోండి. మీరు జూమ్ లో ఆన్ లో ఉండండి, ఫోన్ లో వాయిస్ మాట్లాడండి, అట్లయినా ఇబ్బంది లేదు. వీడియో జూమ్ నుంచి ఇవ్వండి, ఆడియో ఎస్ చెప్పండి. ప్రకాష్ గారు ఇంకా రాలేదు, కాల్ రాలేదు. పర్లేదు. ఎస్ వీడియో లేకుంటే ఇప్పుడు మీ వాయిస్ క్లియర్ గా ఉంది, చెప్పండి. భరత్ గారు నేనేమంటున్నా, ఇందాక మాట్లాడిన శ్యామ్ గారు, వారు బహుశా 69 తర్వాత కాలంలో పుట్టి ఉంటారు. ఏం మార్పు వచ్చింది అనే దానికి చాలా చెప్పొచ్చు. ఇంకోటి, నక్సలైట్ ఉద్యమ నాయకులు వాళ్ళ పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తున్నారు, వేరే ఎక్కడెక్కడో అన్నారు. కొద్దిగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో గానీ, ఆర్ఎస్ఎస్ లో గానీ వాళ్ళకి ఎటువంటి థ్రెట్ ఉండదండి. వాళ్ళకి ఏంటంటే ఎటువంటి థ్రెట్ ఉండదు. వాళ్ళు రొటీన్ గా జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ ఒక ప్రజల కోసం ఆయుధాలు పట్టుకునే వాళ్ళు, పిల్లలు వాళ్ళు ఇష్టపడితే పోతారు, ఇష్టపడకపోతే కొండపల్లి సీతారామయ్య గారు స్థాపకులు. కొండపల్లి సీతారామయ్య గారి కుమారుడు చంద్రశేఖర్ అనేవాడు మొదటి ఆర్ఎన్సీలో ఉన్నత చదువుకుంటూ ప్రాణాలు అర్పించిన వ్యక్తి చంద్రశేఖర్. కొండపల్లి సీతారామయ్య కొడుకే ఇవాళ అసూలు పడ్డాడు. ఆ పోరాటంలో ఆయన తల్లి చనిపోయింది. చాలా విషయాలు తెలియదండి మీకు, తెలియకుండా అట్లా మాట్లాడదు. రెండవది, ఏం చేశారు నచ్చలేట్లని చెప్తున్నారు కదా, ఒక 2 గంటలు టైం పెట్టండి, ఏం చేశారో చెప్తాను నేను. ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఎలాంటి దోపిడీ ఉండేది, ఎలాంటి అటవీ ఉత్పత్తుల విషయంలో గానీ గిరిజనుల మీద సాగినంత దోపిడీ 69, 70, 80 ఆ ప్రాంతాలలో అందరం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆనాటి పరిస్థితులు లేవు. కానీ ఇవాళ ఐటీడీఎల్ వచ్చినా, జీసీసీలు వచ్చినా, పీసా చట్టాలు వచ్చినా, పోడు భూములను కేసీఆర్ గారు గాని, కాంగ్రెస్ ప్రభుత్వాలు గాని గిరిజనులకు ఇచ్చినా కూడా ఇవన్నీ పోరాడి సాధించుకునే. నక్సలైట్ లేకపోతే ఇవన్నీ వచ్చేటియా? వాళ్ళు సాధించిన విజయాలను తక్కువ చేసి చూడడం అనేది కరెక్ట్ కాదు. నక్సలైట్ లేకపోతే గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఎప్పుడూ అభివృద్ధి చెందేవి, ఎంతో అభివృద్ధి చెందేవి. మీరు ఇప్పుడు మురళి గారు ఇప్పుడు ఎర్ర బస్సు చూడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఆ గ్రామాల ప్రజలకి. మీరు ఎర్ర బస్సు గురించి నక్సలైట్ అయినప్పుడు ఎర్ర బస్సు అంటున్నారు. అది కాదు, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడేది ఎందుకు రాలే? నేను అడిగేది మన కుటుంబంలోనే నచ్చకపోతే సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? సమాజానికి ఏం నచ్చుతుంది? మన సిద్ధాంతం మన పిల్లలకే నచ్చకపోతే, మన కుటుంబంలో నచ్చకపోతే ఇంకా సమాజానికి ఏం చెప్తారు? కడుపు నిండిన మీలాంటి వాళ్ళు అట్లే మాట్లాడతారు. దాన్ని మేము పట్టించుకోమది. నేనేం పెద్ద ధనవంతుని కాదు, భూస్వామిని కాదు. మీ మాటలు మాత్రం ధనవంతుల మాటలే. మీరు చరిత్రను అధ్యయనం చేయండి. అనుకుంటే నేనేం చేయలేదు. నేనేం చెప్పలేదు. శ్యామ్ గారు మీది ఆదిలాబాద్ అండి? నాది నిజామాబాద్ అండి. నిజామాబాద్ పక్క నిజామాబాద్. అంటే ఇప్పుడు నక్సలైట్లు ఎప్పుడు వచ్చాయండి? నక్సలైట్లు ఎప్పుడు వచ్చారు అనేది కాదు, నేను ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అంటే ఒక విషయాన్ని మాట్లాడుతారు ఓకే, కానీ నక్సలైట్లు వచ్చింది 80 తర్వాత నుంచి మొదలైంది. 80కి ముందు ఉన్నప్పటికీ కూడా మరి 1947 తర్వాత స్వాతంత్రం వస్తే ఇన్ని సంవత్సరాలు ఆదివాసులు ఎట్లున్నారు, తెలంగాణ ఎట్లున్నది? మనం మిస్ అవుతున్నాం. మనం మిస్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ
నక్సలైట్లు వచ్చే నష్టం చేసి ఇది కరెక్ట్ కాదు. నక్సలైట్ల మూలంగా సమాజంలో మార్పులు వచ్చినాయి, ఉపయోగపడ్డది కాబట్టి నక్సలైట్లు హీరోలు అయినరు. తప్పులు ఉండొచ్చు కాక వాళ్ళవి. లేదా మీరు అంటూరు కొంతమంది వాళ్ళ కొడుకులను పంపలేదు, అదొక విమర్శ, అది వేరే. కొంతమంది అందరు పంపలేదని కాదు, కొంతమంది అయితే తమ కొడుకులను బిడ్డలను కుటుంబంలో 5 పంపారు. మీకు తెలియదు, మీ దృష్టిలో కూడా హైదరాబాద్ కొంతమంది ఉన్నారు. ఒక్క నిమిషం ఇక్కడ అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నక్సలైట్ల చాలా మంచి ఉన్నది కాబట్టి ఇవాళ అయినప్పటికీ కూడా వాళ్ళ తప్పులు కొన్ని ఉన్నప్పటికీ లేవని కాదు, కొన్ని నిజాలు చెప్పారు, కొన్ని నిజాలు ఒప్పుకున్నారు. అందుకు నాకు ఒక అభినందిస్తున్నా మిమ్మల్ని. కొన్ని పిడివాదం చెయ్యట్లేదు మీరు, కరెక్టే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక సిద్ధాంతం అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆ సిద్ధాంతం అవసరం లేదు సార్. అది ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదు. భూస్వామ్య వ్యవస్థ లేదు, వ్యవస్థ లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అది నమ్మే కదా గద్దర్ గారు మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి తన పిల్లల్ని కాంగ్రెస్ పార్టీలో చేస్తారు కదా. లేదు ఇప్పుడు అంత జీవితాన్ని అంతం చేసిన వ్యక్తి గద్దర్ గారు ఆయన సిద్ధాంతం వదిలేశారు కదా, వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా ఇప్పుడు సరెండర్ అయినరు తర్వాత అందరూ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సరైనది కాదు, సూటబుల్ కాదని అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు మెజారిటీ ఉన్నారు. మరి ఉన్నారు కాబట్టి సరే మార్చి 26 కానీ ఎప్పుడో అది పక్క పెడతాం. ఈ డేట్ల కంటే కూడా కొంత మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రమం అనేది ప్రారంభమైంది కాబట్టి వెంటనే చంపడం అనేది కాకుండా కొంత దాన్ని స్మూత్ గా కేంద్ర ప్రభుత్వం రన్ చేయాలి. సార్ వైఎస్ఆర్ గారు ఒక చాయిస్ ఇచ్చారు సార్. వైఎస్ఆర్ గారు దాన్ని ఉపయోగించుకోలేదు. సో ఫైనల్ గా చర్చను క్లోజ్ చేసి భరత్ గారు జంపన గారు చెప్పింది చాలా మంచి ఉద్దేశంతో చెప్తున్నారు. ఏంటంటే సరే మారణ హోమం జరిగింది, తప్పులు 2 సైడ్ ఉండొచ్చు, కానీ చివరికి ఏంటంటే శాంతి నెలకొనాలి. ఒక పెద్ద నాయకుడు మల్లోజు లాంటి ఒక పెద్ద నాయకుడు సరెండర్ అయ్యాడు. తర్వాత 60 మంది ప్రముఖమైనటువంటి నాయకులతోటి కలిసి సరెండర్ అయ్యారు. నేను అనుకుంటున్నా ఒక 3-4 నెలల నుంచి ఇది ఎక్కడో చర్చ జరుగుతుంది. నిపులేంది పోగరాదు కనుక మీడియాలో కూడా ఏంటంటే మల్లోజు అయ్యాడు, ఆల్మోస్ట్ పోలీస్ తో కనెక్టెడ్, వైఫ్ కూడా 1 year అయిపోయింది, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి చేతిలో ఆమె సరెండర్ అయింది, మాకు టచ్ లో ఉన్నాడని కూడా ఫడ్నవీస్ చెప్పాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఏంటంటే అంటే జంపన గారికి చెప్పారు కనుక దాని కంటిన్యూయేషన్ లో నేనేమంటున్నానంటే అదే జరగాలి, వారు చెప్పిందే జరగాలి. ఏంది అంటే అందరూ కూడా ఏ గన్ను ఉపయోగించకుండా రక్తపాతం కాకుండా ఫర్దర్ రక్తపాతం కాకుండా అందరు అడుగులో ఉండి నమ్మిన సిద్ధాంతం కొరకు ఏం చేశారో చంపడము ప్రభుత్వ ఉద్దేశం కాకూడదు. మేము కూడా అనుకుంటున్నాం అది. కనుక నేను అనుకుంటున్నా చాలా హోంవర్క్ జరిగింది భరత్ గారు, హోంవర్క్ జరిగింది. అది మల్లోజుల నాయకత్వంలోనే ఇది జరిగింది. అందరికీ కమ్యూనికేషన్ ఉంది దేశవ్యాప్తంగా. ఒక మాట అన్నారు జంపన్న గారు, చాలా ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే చాలా తక్కువ నెంబరు, మైనారిటీ నెంబరే ఇప్పటికి వచ్చింది 60 మంది అనేది వెరీ స్మాల్ నెంబర్ అని వారు అన్నారు. కనుక వారి మాట మీద నేను నమ్మకం ఉంచి నేనేమంటున్నాను అంటే పెద్ద స్పేడ్ వర్క్ జరిగింది బిహైండ్ ది స్క్రీన్. మల్లోజుల నాయకత్వంలోనే చర్చలు జరిగాయి అని అంటున్నాను నేను. మల్లోజుల నాయకత్వంలో చర్చలు జరిగాయి, ఒక ఒప్పందం జరిగింది, రక్తపాతం లేకుండా మెజారిటీ సంఖ్య మావోయిస్టులు అందరూ కూడా వచ్చి జనజీవంతలో స్రవంతిలో కలవడానికి చాలా రోజుల నుంచి చర్చలు జరిగాయి. ఆ చర్చలు ఏమంటే ఆల్మోస్ట్ ఒక అగ్రిమెంట్ కు వచ్చాకనే అమిత్ షా స్టేట్మెంట్ బయటకు వచ్చింది. తేదీ అనేది చంపనికే కాదు, తేదీ కనీసం అప్పటి లోపల ఆల్రెడీ మల్లోజుల తెర వెనుక కీలక పాత్ర పోషించారు. నేను అనుకుంటున్నాను వారి నాయకత్వంలోనే ఇది జరిగింది. శాంతి నెలకొనాలి ఈ దేశంలో, ఇక్కడే కాదు గాజాలో కూడా శాంతి నెలకొనాలి, మారణ హోమం ఆగాలి. ప్రకాష్ గారు మనం అందరం కోరుకోవాలి. ఫైనల్ గా ఏమైనా చెప్తారా? ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలి.
అంటే ఆయన శాంతి నెలకొలాలి, గాజాలో అయినా ఇక్కడైనా శాంతి నెలకొలాలి అన్నారు. ఎక్కడైనా తప్పదండి. అంటే అల్టిమేట్ గా జరగాల్సిందే జరిగింది. ఆయన తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మావోయిస్ట్ పార్టీ సైడ్ నుంచి కూడా కొంతమంది కొన్ని అనుచితమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా ఫడ్నవీస్ గారు ఎప్పుడైతే 5-6 నెలల కిందనే చెప్పారు కాబట్టి బహుశా వాళ్ళు ప్రభుత్వంతో కలిసి ఈ సరెండర్ ప్లాన్ చేసి ఉండొచ్చు. అది వెల్కమ్ చేయాలి తప్ప దాన్ని తప్పు పట్టొద్దని నేను మావోయిస్ట్ సింపథైజర్లకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నేను చెప్పదలుచుకున్నా. ఇది ఒక శుభ సూచకం కావాలి. ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొన్నది కాబట్టి బయటకు వచ్చి వాళ్ళు రాజకీయంగా ఇవాళ చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, వాటికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తూ ఒక ఆల్టర్నేటివ్ పార్టీ కూడా అవసరం ఉందండి. ఇవాళ వ్యాక్యూమ్ అనేది దేశవ్యాప్తంగా పొలిటికల్ పార్టీ అవసరం ఉంది. కాకపోతే పెట్టగానే వెంటనే అది అధికారంలోకి రాకపోవచ్చు. కానీ నేపాల్లో ప్రచండ లాగా ఇక్కడ శ్రీలంకలో కూడా ఇవాళ ఒక కమ్యూనిస్ట్ ఎట్లా అధికారంలోకి వచ్చాడో ఆ పద్ధతిలో వాళ్ళు ఎన్నికలను ఉపయోగించుకొని రావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఒక డిఫరెంట్ మోడల్లో రావాలి. సిపిఐ సిపిఎం లాగానో న్యూ డెమోక్రసీ లాగానో ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ కాకూడదు. ఒక లిబరేషన్ బీహార్ లో ఎట్లయితే ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే రెండు రకాల కారణాల వల్ల ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపటి రోజుల్లో ఆ చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎన్నికల్లో పాల్గొనాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు పార్టీ పెడితే ఒక ప్రజాస్వామిక వాతావరణంలో వాళ్ళు ఎదగాలి కాబట్టి అప్పుడు చర్చిద్దాం. ఆ సిపిఐ సిపిఎంలు ఎందుకు ఫెయిల్ అయినాయి, రికగ్నిషన్ సిపిఐ ఎందుకు పోగొట్టుకున్నది, జాతీయ గుర్తింపు, న్యూ డెమోక్రసీ చంద్రపుల్లారెడ్డి వర్గం విప్లవం అని చెప్పి పోరాటంలో పాల్గొని సైమల్టేనియస్ గా సాయుధ దళాలను పెట్టుకుని ఎలక్షన్ లో కొట్లాడి ఎందుకు ఫెయిల్ అయిండ్లు, మరి లిబరేషన్ అనేది బీహార్ లో ఎందుకు సక్సెస్ అయింది, చిన్న గ్రూప్ గా రాజకీయాల్లోకి వచ్చి 20 మంది ఎమ్మెల్యేలను 2 ఎంపీలను ఎట్లా గెలిపించుకోగలిగారు, ఈ విషయాలన్నిటిని మనం చర్చించవచ్చు. బట్ మల్లోజుల వేణుగోపాల్ గారు బయటకు వచ్చినాక ఆయనని మీ జీటీవీలో తీసుకోండి, అప్పుడే మాట్లాడదాం. శరత్ గారు ఫైనల్ కన్క్లూజన్ 30 సెకండ్స్. ఒక చిన్న విషయం సార్, యాక్చువల్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఈఎంఎస్ నంబూదిరిపాదని అడిగినాను సార్. కమ్యూనిస్ట్ విప్లవాలు, కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా పెరుగుతుంది అది అని అంటే నేను ఈఎంఎస్ నంబూదిరిపాదని అడిగినాను, మరి మీ దృష్టిలో భారతదేశ ప్రభుత్వం కమ్యూనిస్టుల నేతృత్వంలో ఎప్పుడు ఏర్పడుతుంది అని అడిగినాను సార్. ఆయన కొద్దిగా ఇర్క్సమ్ గా ఉండింది, కొద్దిగా బాధగా అనిపించి ఆయన ఏమన్నాడు, జెంటిల్మెన్ ఇన్ మై లైఫ్ టైమ్ ఇట్ మే నాట్ హ్యాపెన్ బట్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్ అని అన్నాడు అనమాట. సార్ అఫ్ కోర్స్ వీఆర్ యెట్ టు సీ ది కమ్యూనిస్ట్ గ్రోయింగ్ టు దట్ స్టేచర్ అనుకోండి. బట్ ఐ సపోర్ట్ ప్రకాష్ వ్యూ. ఏమంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంకా ఎక్కువ నిబద్ధతో, ఇంత ఎక్కువ క్రమశిక్షణతో, ప్రజల పట్ల చాలా ఆప్యాయతో, ప్రేమతో, ఆదరాభిమానాలతో ఇంత ఈ బూర్జువా పార్టీలంతా నీచంగా మాత్రం దిగజారన్న నమ్మకం మాత్రం నాకుంది సార్. వాళ్ళు జనజీవన స్రవంతిలో రావాలి. అందుకు ఒక లాయర్ గా నాకు తెలిసి ఉన్న ఏ మార్గమైనా, ఏ రకమైన పద్ధతుల ద్వారానైనా వాళ్లకు ప్రాణభయం లేకుండా వాళ్ళను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేటువంటి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు, డెఫినెట్లీ పూర్తిగా అండగా నిలబడతారు. ఎందుకంటే బికాస్ ఐ నో మెనీ ఆఫీసర్స్ ఇన్క్లూడింగ్ ది ప్రజెంట్ డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఎక్కడైనా గానీ వాళ్లకు సేఫ్ గా ఐ కెన్ ప్రొవైడ్ ది ఆపర్చునిటీ ఫర్ దేర్. రైట్, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, మురళీ మనోహర్ గారు, శ్యామ్ సుందర్ వరయోగ్ గారు, అదేవిధంగా శరత్ గారు, జంపన్న గారు. సో స్పందన మొత్తానికి మల్లోజుల లొంగిపోతున్నారు. అయితే ఒకటి మాత్రం ఇక్కడ మనం చెప్పొచ్చు, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అన్నది అది సాధ్యం కాదని తేలిపోయింది. ఎందుకంటే మావోయిస్టుల్లో రిక్రూట్మెంట్ అంత ప్రబలంగా ఉన్నప్పుడే అది తేలిపోయింది. దీనిలో తప్పు ముందా, ఎవరిది అన్నది, కోడి ముందా, గుడ్డు ముందా, ఇటువంటి రకరకాల చర్చలు వస్తాయి. ఏదేమైనా ఒకటి, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రావాలన్నది పాసిబుల్ కాదని తేలిపోయింది. అట్లా కాకుండా రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాధికారం సాధ్యమని అరవింద్ కేజ్రీవాల్ నిరూపించాడు, సీతక్క నిరూపించింది, నేపాల్లో ప్రచండ నిరూపించాడు, చాలామంది నిరూపించారు. సో చాలా మంచి పరిణామం లొంగిపోవడం. మిగతా వాళ్ళు కూడా లొంగిపోవాలి. ఎందుకంటే వాళ్ళని లొంగిపోకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం ఎలిమినేట్ చేయక తప్పదు. ఇప్పుడు 2029 వరకు అయితే మోడీ ప్రభుత్వం ఉంటుంది. డెఫినెట్ గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే నో చర్చలు, ఆయుధాలు రండి లొంగిపోండి, చర్చలు పేరు మీదతో మళ్ళా బలం పెంచుకుంటామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా లొంగిపోవాలి, వాళ్ళ జనజీవన స్రవంతిలో కలవాలి, వాళ్ళ సిద్ధాంతాలని ప్రజలు ఆమోదిస్తే వాళ్ళ రాజ్యంలో అధికారంలో రావాలి. అదే మనం కూడా కోరుకుందాం. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో 1 more short break. Stay tuned.